హౌస్‌లో మీ ఇద్దరిని చూసిన తర్వాత యష్మిని నిన్ను గాని, బయట జనాలకి స్టిల్ ఇప్పటికీ సంథింగ్ వీళ్ళిద్దరికి ఏదన్నా ఉందా? మనకు ప్రాబ్లం లేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అవతల వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మనకేం ప్రాబ్లం? నిఖిల్ కావ్య ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉండింది ఎందుకు? జనాలు మర్చిపోలేదా? లేకపోతే అంత ఇంపాక్ట్ ఈ క్రియేట్ అయింది? స్టార్టింగ్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ కలిసి కూడా చేస్తున్నాం. సో లైక్ హౌస్‌లో ఉన్నప్పుడు ఈవెన్ ఫినాలే టైం దగ్గర పడినప్పుడు నేను బయటికెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ కాళ్ళు పడితే నేను వెనక్కి తెచ్చుకుంటానని చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నాలు జరిగినాయా? ప్రయత్నం చేశానా లేదా అనేది ముగ్గురు తెలుసు. ఒకటి నాకు, ఒక రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఇంకొకరు వద్దు అనుకుని అంత స్ట్రాంగ్‌గా నిలబడ్డారు అంటే సంథింగ్ ఏదో ఒక పెద్ద ఇష్యూయే జరిగిందేమో. నాకు మాట రాదని కాదు, చెప్పడానికి ఇష్టం లేదు అంతే. ఇప్పుడు ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ నువ్వు వర్క్ చేసేది డబ్బుల కోసమా? లేదంటే ఫేమ్ కోసమా? అంటే బిగ్ బాస్ తర్వాత మనం గెలిచిన డబ్బులు మొత్తం శాశ్వతంగా నన్ను పోషించదు. మధ్యలో అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ పాయింట్అవుట్ చేసింది అమ్మాయిలకి మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తున్నారు అని. అలా అర్థమైందా? లేకపోతే నువ్వు అమ్మాయిలతో ఉండే విధానంలో వాళ్ళు అట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇండిపెండెంట్ కంట్రీ కదా, ఎవరికి ఏం అనిపిస్తుందో అలా ఆలోచిస్తూ ఉంటారు కదా. మీ మదర్ వచ్చినప్పుడు కూడా ఆ వీక్లో కొంత నెగిటివిటీ బయట స్ప్రెడ్ అవ్వడం జరిగింది. తను ఎట్లా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? మా అమ్మ కదా నాకన్నా బాగానే హ్యాండిల్ చేసింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు అనే పాయింట్ ఎక్కువ అక్కడ రేజ్ అయింది. వాట్ ఎగ్జాక్ట్ రీజన్ అయి ఉండొచ్చు? బయటోడు అంటే లోపల వాడేవాడు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ మనందరి ఫేవరెట్ నిఖిల్. కానీ నేను ఏదన్నా ఒక ఇంటర్వ్యూ కోసం ఇన్నిసార్లు ఒక గెస్ట్కి ఫోన్ చేశాను, ఇన్ని నెలలు వెయిట్ చేశానంటే ఈ ఒక్క ఇంటర్వ్యూయే ఇట్ లాస్ట్ ఇది జరుగుతుంది. సో ఐమ్ రియల్లీ హ్యాపీ. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో. హలో, ఎలా ఉన్నావు బ్రో? ఆల్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. నేను నా లైఫ్లో నేను ఇంత బిజీ ఆర్టిస్ట్ని చూసానంటే నిన్నే. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా, 2ంటికి ఫోన్ చేసినా డబ్బింగ్లో ఉన్నా అంటావు, లేకపోతే షూటింగ్లో ఉన్నా అంటావు. మార్నింగ్ 7కి ఫోన్ చేసినా షూటింగ్లో ఉన్నా అంటావు. ఏంటి ఈ లాస్ట్ 2-3 మంత్స్ ఇంత బిజీ అవ్వడానికి రీజన్ ఏంటి? ఏం లేదు. వచ్చే వరకు చేసుకొని నేనొక ఆర్టిస్ట్ కాబట్టి నాకు వచ్చే ఒక వర్క్‌ని నేనెలా ఎవాల్వ్ చేయొచ్చో అది ప్రయత్నిస్తున్నా. బికాజ్ ఏ ఏ వర్కు ఈజీ కాదు ఈ మధ్యలో. ఊరికే కూర్చోవడం కూడా చాలా కష్టం. సో, నాకు చేతికొచ్చే వర్క్ ఎందుకు పోగొట్టుకోవడం? నా సైడ్ నుంచి ఎంతవరకు ఐ కెన్ డూ ఐమ్ డూయింగ్ ఇట్. సో, దాంట్లో నేను బిజీ అయ్యాను తప్ప ఇంకా పర్సనల్‌గా నేనేం బిజీ అవ్వలేదు. అంటే చాలామంది ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత ఈవెన్ విన్నర్, బిగ్ బాస్ విన్నర్, ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ వచ్చింది. లైక్ ఎక్కడ నేను ఈ ఛానల్‌లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇక్కడే స్టార్ట్ చేశానో కింద కమెంట్స్ అన్నీ కూడా నిఖిల్‌ని తీసుకురండి, నిఖిల్‌ని తీసుకురండి, నిఖిల్ తీసుకురండి. నా ఇన్‌స్టాలో కమెంట్స్ అవే. మోస్ట్ ఆఫ్ యువర్ దాంట్లో కూడా మిమ్మల్ని ఇంకా చూడాలి, ఇంకా చూడాలని ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని బయటకొచ్చిన తర్వాత ఏదైనా సెలెక్టివ్‌గా స్క్రిప్ట్స్‌కి వెళ్దాము, లేపోతే అప్పుడుదా సీరియల్స్ చేసాము, ఇప్పుడు సినిమాలు చేద్దాము అనే పాయింట్ లేకుండా ఇటు షోస్ ఒప్పేసుకుంటున్నావు, ఆల్బమ్ సాంగ్స్ ఒప్పేసుకుంటున్నావు, ఇటు సీరియల్స్ చేస్తున్నావు మళ్ళీ. ఏంటి ఏమన్నా క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజనా? లేపోతే ఫినాన్షియల్‌గా సెటిల్ అయిపోదాము, ఉన్నప్పుడే సంపాదించుకుందాం అనే పాయింటా? లేదంటే సినిమా వద్దు మనకి చాలు అనే పాయింట్? నాకు అలాంటిదేం లేదు. నేను ఎలా వచ్చాను, హౌ డిడ్ ఐ స్టార్ట్ మై జర్నీ అనే దాన్ని ఎప్పుడు తలలో పెట్టుకొని ఉంటా కాబట్టి నేను అన్ని వర్క్ చేస్తా. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రాకముందు అందరూ చేసుంటారు. చాలామంది చేసుంటారు. చిన్నప్పుడు అంటే లైక్ టీనేజ్ టైంలో ఇండస్ట్రీకి రాకముందు మన ఫ్రెండ్స్ అందరూ ఒక కెమెరా రెంట్‌కి తెచ్చుకొని మనం ఒక షార్ట్ మూవీ చేసాం. రైట్. కరెక్ట్. అక్కడి నుంచి మనం ఇండస్ట్రీకి రావాలనుకునేవాళ్ళం. తర్వాత చాలామంది సీరియల్‌లో చూసిన తర్వాత సీరియల్ చేయాలనిపించింది. సీరియల్ చేశా. థియేటర్స్ చేశా. డాక్యుమెంటరీస్ వెబ్ సీరీస్ యూట్యూబ్‌లో కూడా చేశా. యూట్యూబ్‌లో ఆల్బమ్ సాంగ్స్ చేశా. సో, మనం స్టార్ట్ చేసింది మనం ఏదో ఒకటి చేయాలని. మనం ఇదే చేయాలని చేయలేదు. నేను ఇండస్ట్రీలో ఇఫ్ ఐ వాంట్ టు బీ ఇన్ ఎ ప్లేస్ ఐయామ్ ఓకే వర్కింగ్. నాకు వర్క్ మంచిగా అనిపిస్తే అది ఏ ప్లేస్‌లో చేస్తున్నాం అనేది కాదు. మంచి వర్క్ చేస్తున్నాం లేదా దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అనేది. అండ్ నన్నడిగితే ఒక టైంలో నేను ఈ ప్లేస్‌లో రావాలి అనే డ్రీమ్ ఉండేది. కష్టపడ్డ జనాలు ఇష్టపడ్డారు. జనాలు ఆదరించారు. వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇక్కడికొచ్చా. కానీ టు బీ ఫ్రాంక్ ఈ ప్లేస్‌లో ఉండాలి అని చాలామంది డ్రీమ్ ఇంకా ఉంది. ఫర్ మీ నేను వాళ్ళ డ్రీమ్‌లో బతుకుతున్నా. లైవ్‌లో నేను ప్రెజెంట్‌లో ఆ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా. సో,
మనం ఎలా వచ్చాము అనేది మర్చిపోకుండా ఉంటే, మనం ఎలా ఎళ్తాం అనేది దాని గురించి భయం ఉండదు. ఎడిమైపోయింది. మనం ఏమీ లేనప్పుడు ఇక్కడికి రావాలని అనుకుని ఇక్కడికొచ్చినప్పుడు సో, వితౌట్ ఎ బ్యాక్‌గ్రౌండ్ మీకే తెలుసు చాలామంది ఇన్‌స్పైర్ అవుతారు. హ్మ్. 'చిరంజీవి' గారిని చూసి, 'రవితేజ' గారిని చూసి వితౌట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చామనేది. సో, నాకు అలాంటిది కన్‌ఫ్యూజన్‌లో అయితే లేను. ఐ నో వాట్ ఐయామ్ డూయింగ్ అండ్ ఐ వాంట్ టు వర్క్ గుడ్. సో, ఐయామ్ వర్కింగ్ గుడ్ అంతే. హ్మ్. అంటే సేమ్ ఒక మనం కెమెరాస్ తీసుకొని, రెంట్‌కి తీసుకొని షార్ట్ ఫిల్మ్స్ చేసేది ఇదంతా కూడా సిల్వర్ స్క్రీన్ మీద 70 స్క్రీన్ మీద ఏదో ఒక రోజు మనం ఒక హీరోగా కనిపించాలి అనే పాయింట్‌లో ఉంటాం. మేబీ 'బిగ్ బాస్' తర్వాత ఫినాన్షియల్‌గా కొన్ని డబ్బులొచ్చినియి, అకౌంట్‌లో ఉన్నాయి. ఇదేమన్నా ట్రై చేయొచ్చా మనం? అటు సైడ్ ఎళ్ళొచ్చా అనే పాయింట్ ఎప్పుడు అనిపించలేదా? ఎక్స్ ఆహ్, ఎక్స్ ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని. డు యూ బిలీవ్ ఇన్ టైమ్, లక్? ఐ బిలీవ్ ఇన్ లక్. యూ బిలీవ్ ఇన్ లక్. ఐ హ్మ్. బిలీవ్ ఇన్ టైమ్ విచ్ ఇస్ హ్మ్. అగైన్ లక్. హ్మ్. అంటే కరెక్ట్‌గా మంచి ప్రాజెక్ట్ కరెక్ట్ టైంకి కరెక్ట్ మనిషికి పడితే అది హిట్టే. రైట్. హ్మ్. మంచి ప్రాజెక్ట్, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి టీము టాలెంట్ లేని ఒక ఆర్టిస్ట్ ఏదో మనిషి చేస్తే అది ఫ్లాపే అవుద్ది. అంత మంచి స్టోరీ పాడు చేశారే అని ఫీల్ అవుతాం. హ్మ్. సో, వాట్ ఐ బిలీవ్ ఈస్ నా దగ్గర కొంచెం డబ్బులు ఉండొచ్చు నువ్వు చెప్పినట్టు 'బిగ్ బాస్' గెలిచిన తర్వాత. ఆ డబ్బులు నేను ఇన్వెస్ట్ చేయాల్సింది మా ఇంటికి. నేను ఫస్టే చెప్పా. ఐయామ్ నాట్ ఇన్వెస్టింగ్ ఇట్ ఎనీవే. నేను ఎలా వచ్చానో ఇండస్ట్రీకి నేను అలాగే ఎళ్తా. అండ్ ఐ ప్రిఫర్ టు వర్క్ ఇన్ దట్ ప్రొడక్షన్ వేర్ దే ఫీల్ దే ఆర్ సెలెక్టింగ్ ఎ టాలెంట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' ఫేమ్ జనాలు ఇచ్చారు. లేదనట్లేదు. బట్ సినిమా లేదా సీరియల్ చేసినప్పుడు థెల్ సీ నాట్ ఓన్లీ ద ఫేమ్. థెల్ సీ ఈవెన్ వాట్ యూ క్యాన్ డూ ఆన్ స్క్రీన్ అనేది. హ్మ్. సో, నేను ఆర్టిస్ట్‌గా వచ్చిన తర్వాత నాకు చిన్న, పెద్ద లేదు. నాకిప్పుడు నెక్స్ట్ రోజు, రేపటి రోజు ఎప్పుడైనా థియేటర్స్ చేసే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా థియేటర్స్ చేస్తా. బికాజ్ నేను వర్క్ చేసి నాకు మనసుకి సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి కదా! హ్మ్. డబ్బుల కోసమే కాదు అన్ని వర్క్. హ్మ్. ఇప్పుడు నాకు డబ్బులు కావాలంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావా ఇంటర్వ్యూకి? హ్మ్. లేదు కదా! హ్మ్. యూ వాంటెడ్ మీ టు బి అండ్ ఐ వాస్ బిజీ. ఐయామ్ సో సారీ. బట్ హ్మ్. నాకు ఇవ్వాలని అనిపించి మనసుకి అనిపించింది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నా. దట్స్ హౌ ఐ వర్క్. హ్మ్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళకెలా కనిపిస్తా, వీళ్ళకెలా కనిపిస్తా. మా నాకు ఆకలి ఉన్నప్పుడు వాళ్ళొచ్చి పెట్టరు కదా! సో, హ్మ్. ఐ వర్క్ ఫర్ వాట్ ఐ వాంట్. కానీ ఒక మిత్ ఏంటంటే ఈ షోస్‌లో బిజీ ఉండిపోయి లైక్ సీరియల్స్ చేసేవాళ్ళు వీళ్ళ డేట్స్ ఎక్కువ ఇవ్వలేరు సినిమాలకి. వీళ్ళు రెగ్యులర్‌గా చూస్తున్నాం. వీళ్ళు మళ్ళీ కొత్త క్యారెక్టర్‌లో మేము ఊహించుకోలేం. అదే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఒక మిత్ ఉంటది కదా ఇండస్ట్రీలో. అలా కూడా ఉంటది, ఇలా కూడా ఉంటది. మనం హ్మ్. చెప్పలేం. హ్మ్. బికాజ్ ఆబ్వియస్‌లీ సినిమా అని మనం ఫిక్స్ అయితే కంటిన్యూస్ షెడ్యూల్ 15 డేస్, 20 డేస్ అలా ఉంటది ఒక్కొక్క షెడ్యూల్. కరెక్ట్. సీరియల్ ఏంటంటే వారం, వారం, వారం ఉంటది. సో, మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను సీరియల్ కమిట్ ఏది కాలేదు. సినిమాస్ ఇవి చేసుకొని ఎళ్తున్నా. హ్మ్. చూద్దాం. ఐ హావ్ నాట్ ప్లాన్డ్ ఎనీథింగ్. హ్మ్. మనకి ఎలా లైఫ్ లీడ్ చేసుకుంటుందో ఐయామ్ ఓకే ఫేసింగ్ ఇట్ అని నేను ఫిక్స్ అయ్యా. హ్మ్. అంతే. సో, దానికి డేట్స్ గురించి వాళ్ళకుంటాయి. బికాజ్ వాళ్ళకి డేట్స్ క్లాష్ అయితే షూటింగ్ ప్రాబ్లమ్ అవుద్దని. సో, అందుకే నేను సినిమా వస్తుంది కాబట్టి చేస్తున్నా. మధ్యలో గ్యాప్ వస్తే సీరియల్ వస్తే ఖచ్చితంగా మంచి స్టోరీ వస్తే నేను సీరియల్ కూడా చేస్తా. సో, దాంట్లో ఆ లోపల దేవుడి దయ వల్ల జనాలు ఇష్టపడి మంచి ఏదైనా మంచి సినిమా క్లిక్ అయితే ఇంకా చూడాలి నెక్స్ట్ ఏంటో. హ్మ్. కానీ బయటకొచ్చాక అటు వీఎల్‌ఓ ఓ వెబ్ సీరీస్, సీరియల్, కవర్ సాంగ్స్ ఒక 2 రిలీజ్ రెడీ ఉన్నాయి. ఇంకేం చేసావు బ్రో? హ్మ్. 'కేవీకేజీ' షో, 'కేవీకే' షో ఇప్పుడు ఇంకా ఒక సినిమా రెగ్యులర్ స్టార్ మా జరుగుతుంది. షోస్ అన్నిట్లో కనిపిస్తున్నావు. ఇంకా ఒక సినిమా చేస్తున్నావు. ఇప్పుడు ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ నువ్వు వర్క్ చేసేది ఫినాన్షియల్ డబ్బుల కోసమా? లేదంటే ఫేమ్ కోసమా? డబ్బుల కోసమా అంటే 'బిగ్ బాస్' తర్వాత మనం గెలిచిన డబ్బులు మొత్తం శాశ్వతంగా నన్ను పోషించదు. నన్ను హ్మ్. గాని, నన్ను ఫ్యామిలీ గాని. ఐ హావ్ టు మేక్ ఫైనాన్షియల్ స్టేబుల్ ఆల్సో ఫర్ ఫ్యామిలీ నాది, నా ఫ్యూచర్ కోసం. సో, బేసిక్ ఆబ్వియస్లీ ఎవరు వర్క్ చేసినా మినిమమ్ ఒక బేసిక్ నీడ్స్ తీసుకుంటాం. అది కాకుండా నేను మెయిన్‌లీ వర్క్ చేస్తున్నదేంటంటే ఆహ్, నెక్స్ట్ స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లైఫ్‌లో. ఓకే. ఐ హావ్ డన్ ఎ గుడ్ వర్క్ ఆఫ్టర్ ద 'బిగ్ బాస్' ఆల్సో అని చూపించుకోవడానికి. బికాజ్ ఏమంటారు సినిమాలొస్తాయి ధను. బట్ మనం సెలెక్ట్ చేసి దాన్ని ఎలా చేస్తామో అది మన చేతిలో ఉంది కాబట్టి, నేను కొంచెం స్టార్టింగ్‌లో నేను ఒక 4, 5 మంత్స్ ఎక్కడ కనిపించుకొని కూడా కనిపించుకోలేదు నేను. హ్మ్. బికాజ్ ఇట్స్ అలా ఉంటే అలాగే ఓకే నాకు. కన్ దానికి 'బిగ్ బాస్' కన్నా ముందు నేను కంటిన్యూయస్‌గా సీరియల్స్ చేసేవాడిని. ఆల్ 30 డేస్ ఐ యూజ్డ్ టు వర్క్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక్కరోజు ఫ్రీ అవుతావు, ఒక్కరోజు బిజీ అవుతావు, ఒక్కరోజు నీకు పడుకోవడానికి 10 నిమిషాలు టైము దొరకదు. హ్మ్. సో, దట్ ఈస్ హౌ ఆర్టిస్ట్ లైఫ్ ఈజ్. సో, నాకు ఓకే అది. సో, నాకు సినిమా ప్రాజెక్ట్స్ అని నాకు ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎంటర్‌టైన్‌మెంట్ జనాలకి చేయాలని చేస్తున్నాను గానీ, డబ్బుల కోసమే చేయట్లేదు.
హ్మ్. అండ్ హౌస్‌లో చూసిన తర్వాత కొంతమందికి ఒక మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ నీ సైడ్ నుంచి వచ్చినియి. అంటే మంచోడా? చెడ్డోడా? లేపోతే మానిప్యులేట్ చేస్తున్నాడా? గేమ్ ఆడుతున్నాడా? నీ పాయింట్స్ కొన్నొచ్చినియి. బయటకొచ్చాక ఇది రియల్‌గా నేను కొంతమంది ఉన్నప్పుడు జరిగిన డిస్కషను. వైజాగ్‌లో మనం దానికెళ్ళినప్పుడు ఓపెనింగ్ హెచ్‌కేకెళ్ళినప్పుడు ఇక్కడ డిస్కషన్స్ అవుతున్నప్పుడు నీ టాపిక్ వచ్చినప్పుడు ఇంత స్వీటా? అసలు అనుకోలేదు ఇంత స్వీట్ అని. అసలేంటి హౌస్‌లో ఏం జరిగిందసల? హౌస్‌లో ఏమన్నా మాకు ఫుటేజ్ సరిగ్గా చూపించలేదా? అంటే లేపోతే అందరూ ఇప్పుడు సీ నన్నే అందరూ ప్రేమించాలా, ఇష్టపడాలని రూల్స్ లేదు. హ్మ్. రైట్. హ్మ్. 100 మంది హీరోలకి 1,00,000 మంది ఫ్యాన్ ఫాలోవర్స్ డిఫరెంట్‌గా ఉంటారు. హ్మ్. ఇప్పుడు నేను ఇష్టపడే హీరోని నువ్వు ఇష్టపడవు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ కదా! హ్మ్. అండ్ ఇప్పుడు కొన్ని విషయాల్లో నేను మేబీ రాంగ్ అయి ఉండొచ్చు, లేదా రైట్ అయి ఉండొచ్చు. ఐ డజంట్ వాంట్ టు ఒక బోర్డ్ పెట్టుకొని నేను మంచోడిని చూపించుకోను అవసరం లేదు. నాకు దగ్గర నుంచి హ్మ్. చూస్తారు కదా! ఇప్పుడు నువ్వు నన్ను దగ్గర నుంచి చూసావు. యూ నో వాట్ ఐ యామ్. హ్మ్. రైట్. అది టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తది గదా! అది చాలు నాకు. అరే! నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అంటే నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను భయ్. బికాజ్ నాకక్కడ నాకేమనిపిస్తదో అదే చెప్పుంటా. మీకెలా చెప్పాలో అది చెప్పడానికి రాలేదు. 'బిగ్ బాస్' హౌస్ ఈస్ లైక్ 20 మంది వస్తే 20 మంది నా కోసం వండడానికి రారు గదా! ఇప్పుడు 'బిగ్ బాస్'కెళ్తున్నప్పుడు ఓకే. ధనుష్ వస్తున్నాడు. ధనుష్ కోసం నేను ఆడాలని ఎళ్ళను. నేనెలా ఆడాలో నేను అలా ఆడతా. ధనుష్ ఎలా ఆడాలో అలా ఆడతాడు. ఆ ఒక్క డిస్కషన్‌లో ఆబ్వియస్‌లీ మ్యానిప్యులేషన్ అది ఇది అని వచ్చినప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళేంటి లాలీపాప్ పట్టుకొని ఎల్‌కేజీ పిల్లలు గాదు గదా! హ్మ్. నేను చెప్పంగానే అన్నీ చేయడానికి. హ్మ్. పోనీ నేను మ్యానిప్యులేట్ చేసేవాడినైతే వాళ్ళ పేమెంట్ అని వాళ్ళే మాట్లాడుకొని వస్తారు. నేను గాదు గదా! హ్మ్. నేను చెప్పింది గాదు గదా! ఆళ్ళొచ్చి చేసేది. హ్మ్. ఇంకా అది ఇట్స్ నెవర్ ఎండింగ్ డిస్కషన్ టాపిక్ అది. హ్మ్. నిఖిల్ మంచోడా? చెడ్డోడా? నిఖిల్ అలాంటోడా? ఇలాంటోడా? నిఖిల్ ఇలాంటోడా? అలాంటోడా? అది మీ ఇష్టం అది. నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి లేను. నేనొచ్చిందేంటి ఇండస్ట్రీకి టు డూ సమ్ గుడ్ వర్క్ టు ఎంటర్‌టైన్ పీపుల్ అరౌండ్ అంతే. దట్ వాస్ ఎ షో. అయిపోయింది. దాంట్లో చాలామంది అనుకుంటారు స్క్రిప్టెడ్. చాలామంది అనుకుంటారు హి ఈస్ ఎ మ్యానిప్యులేటెడ్. హి ఆర్ షీ హూఎవర్ ఇట్ ఈస్. అక్కడ ఏది స్క్రిప్టెడ్ కాదు. అక్కడికెళ్ళిన వాళ్ళకే తెలుస్తది. ఈసారి ఎళ్ళినప్పుడు కామన్ పీపుల్ కూడా ఎళ్తున్నారు కదా! తెలుస్తది. హ్మ్. అంటే కొన్ని అంటే మధ్యలో అందరూ లోపలికెళ్ళిన తర్వాత అందరూ పాయింట్ ఔట్ చేసింది అమ్మాయిలకి మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తున్నాడు అని. సో, వాళ్ళకది అలా అర్థమైందా? లేపోతే నువ్వు అమ్మాయిలతో ఉండే విధానంలో వాళ్ళట్లా రిసీవ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు నేను నాకు తెలిసి ఆఫ్టర్ 'బిగ్ బాస్' మనం ఇద్దరు చాలా సార్లు కలిసాం. కలిసాం. హ్మ్. రైట్. లైక్ అందరిని మామ అని బానే అమ్మా రిసీవ్ అనే చేసుకుంటూ పిలుస్తా ఆ! అందరిని. ఏ కాదమ్మా, కాదమ్మా అని. హ్మ్. ఇప్పుడు అందరికి లైనేస్తున్నాను నేను. బేసిక్‌లీ కొంతమంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళకి ఇది ఒకసారి చెప్పాను. హ్మ్. వాళ్ళకి ఫ్లర్ట్ చేయడానికి, ఫ్రెండ్లీగా ఉండడానికి తేడా తెలీదు. హ్మ్. నవ్వుతూ మాట్లాడేస్తే పులిహోర కలుపుతున్నాడు అంటారు. ఇంక మాట్లాడకపోతే ఆడు బల్ప్ అంటారు. హ్మ్. జీ బల్ప్ అంటారు ఆళ్ళకి. హ్మ్. సో, ఇగ అది ఇట్స్ ఇట్స్ అదే ఇంకా వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ గదా! ఎవరికి ఏమనిపిస్తదో అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంగ. హ్మ్. పట్టించుకోకూడదు. ఇప్పుడు మనం వైజాగ్‌కెళ్ళినప్పుడే చాలామంది ఉన్నారు. అందరితో నేను మాట్లాడి ఎళ్ళిపోయా. ఇట్ డజంట్ మీన్ దట్ నాకు నాకు పెద్దగా అక్కడ లైనేసి కూర్చోవాలి అని లేదు. ఐ లైక్ టు బి ఫ్రెండ్లీ విత్ పీపుల్. సో, ఇంకా వాళ్ళు తీసుకునే వాళ్ళు బట్టి ఉంటాయి. ఇప్పుడు రేపటి రోజు నువ్వు తీసుకోలేకపోతే నీతో నేను ఫ్రెండ్లీగా ఉండడం మానేస్తా. ఎలా అంతకంతే పైన పైన మాట్లాడుకొని ఎళ్ళిపోతా. హ్మ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. మనం తీసుకుంటాంలే అబ్బాయిలు. అమ్మాయిలు కొంచెం కాంప్లికేటెడ్ గదా! ఇప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది ఏం చెప్పానని మిక్స్డ్ ఫీలింగ్స్ రావడానికి? ఇప్పుడు ఏం ఓకే. చెప్పకపోవడం. అక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే, ఏం క్లారిటీగా అక్కడ ఇవ్వకపోవడం. ఏం అరే! ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ అవుతుంది. నేను చెప్తే నేను సేఫ్ అవ్వచ్చు. అవతల వాళ్ళు బ్యాడ్ అవుతారంటే నేను ఎందుకు చెప్తా? హ్మ్. ఇప్పుడు నేను ఒక అమ్మాయి గురించి నేషనల్ టీవీలో చెప్తున్నానన్నప్పుడు, నువ్వు అలా ఆ రోజు ఇలా చేసావు అది ఇది అన్నాననుకో. అన్నానే అనుకో. ఎవరు హ్మ్. బ్యాడ్ అవుతారక్కడ? అమ్మాయి. నేనెందుకు అమ్మాయిని బ్యాడ్ చేయాలి? బేసిక్‌లీ ఒక్కసారి అమ్మాయిని బ్యాడ్ చేస్తే నేను చూసినట్టు. అమ్మాయిని చూసే విధం మారిపోతారు. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. హ్మ్. నేను ఒక అబ్బాయికి, అమ్మాయికి తేడా ఏంటంటే, అబ్బాయి గురించి ఎంత నెగెటివ్ మాట్లాడినా అబ్బాయి తట్టుకుంటాడని ఫిక్స్ అయిపోయారు. ఇంకా మనకు అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. దెబ్బ హ్మ్. తగిలితే ఏడవకు నువ్వు అబ్బాయివి, అమ్మాయిలాగా ఏడుస్తావేంటి? సో, దిస్ ఈస్ హౌ వి స్టార్ట్ గ్రోయింగ్ అప్. హ్మ్. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని హర్ట్ చేసినా, ఆడికి సిగ్గుందా? అమ్మాయినంత హర్ట్ చేస్తున్నాడు. ఆడికి బుర్రుందా? అదుందా? ఇదుందా? అని తిడతారు. సో, ఇట్స్ ఇట్స్ మై నేచర్ టు బీ సైలెంట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు టాక్. ఎందుకు నా వర్డ్స్‌ని వేస్ట్ చేసుకోవాలి? ఎవరికో ప్రూవ్ చేయడానికి. ఇఫ్ దట్ నీ క్లారిటీ ఉందా? నాకు ఓకే. హ్మ్. నీకు నా క్లారిటీ ఉంది. ఇక 10 మంది ఆ పక్కనున్న వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి రాలేదు నేను 'బిగ్ బాస్' హౌస్‌కి. హ్మ్. నీ క్లారిటీ ఉంది గదా! హ్మ్. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతావో నీకు తెలుసు.
ఇప్పుడు ఆ వ్యక్తి నేను మంచిగా ఉన్నామా లేదా, ఉన్నారు. ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం లేదా, ఆమె క్లారిటీ ఉంది కదా, నా క్లారిటీ ఉంది కదా, అంతే. పక్కన మూడోడికి కావాల్సింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే నేనైతే లేదు. హ్మ్. బికాజ్ ఐఎమ్ నాట్ దాట్ పర్సన్. ఇప్పుడు నేను ఎలా నా రిలేషన్షిప్స్ కానీ నా ఫ్రెండ్షిప్ని ఎలా మెయింటైన్ చేస్తా అంటే, నాకు నీకు ప్రాబ్లం ఉంటే నువ్వే మాట్లాడాలి. హ్మ్. నేను 100 మంది కాదు, నువ్వు 100 మందితో కాదు మాట్లాడేది, నువ్వు మాట్లాడాలి. నాకు నీకు ప్రాబ్లం, సో వీల్ ఫేస్ ఇట్. ఈ పక్కన ఉన్న వాళ్ళకందరికీ నేను బోర్డు పెట్టుకొని చెప్పుకొని తిరిగే ఓపిక నాకు లేదు, అండ్ ఐ డోంట్ కేర్ దట్. బట్ ఎంత క్లారిటీ వచ్చింది సమ్వేర్ హౌస్‌లో మీ ఇద్దరిని చూసిన తర్వాత యష్మిని నిన్ను గాని, బయట జనాలకి స్టిల్ ఇప్పటికీ సంథింగ్ వీళ్ళిద్దరికి ఏదైనా ఉందా అనే పాయింట్ ఎక్కువ రైజ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ షో. ఆ షోలో చూపించిన విధానము అండ్ అక్కడ జరిగిన గొడవల వల్ల. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ రిలేషన్‌షిప్ ఆఫ్ యువర్స్? వీ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నేను, యష్మి వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీ అండ్ ప్రేరణ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో మనకు అలాంటిది ఏం లేదు. విష్ణు కూడా మన ఫ్రెండ్ అంత క్లోజ్గా మాట్లాడుతాం. సో ప్రాబ్లం ఏం లేదు మనకి. మనకు ప్రాబ్లం లేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అవతల వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మనకేం ప్రాబ్లం? అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు సాల్వ్ చేసుకోమని చెప్పాలి. ఇప్పుడు అది మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చింది ఎందుకంటే 24/7 ఒక కెమెరా పూర్తి టెలికాస్ట్ మమ్మల్ని చూపిరు. 24 గంటలు 100 కెమెరాలు ఉంటాయి లోపల. 10-20 మంది ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూర్చొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే 5 నిమిషాలు చూపిస్తారు. మనం అరగంట మాట్లాడుతాం. ఇంకా 25 నిమిషాలు ఎక్కడ పోయిద్ది? వేరే వాళ్ళని చూపిస్తారు. యూ గాట్ మై పాయింట్. 24 అవర్స్లో కూడా మనం 24 అవర్స్ కనిపించం. సో క్లారిటీ చూసేవాళ్ళు కూడా ఉండాలి. ఇంకా మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మనం గంట చేస్తాం అనుకుందాం. బిగ్ బాస్ హౌస్లో మాట్లాడుతున్నాం గంట. మనం 4 కెమెరా మన వెనకాల ఉంది. మన ఇద్దరే కాదు కదా బిగ్ బాస్లో. మనం మాట్లాడుతూ సడన్గా కట్ అయ్యి వేరే ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాన్వర్సేషన్లో ఎవడు మాట్లాడుతున్నాడు, వాడు బ్యాడ్ అవ్వచ్చు లేదా గుడ్ అవ్వచ్చు. బట్ ఎందుకు అది ఏమైనా కావచ్చు, బట్ పూర్తి కాన్వర్సేషన్ మనం వినలేదు. సో ఇట్స్ లైక్ దాట్. అంటే హౌస్లో ఎన్ని గొడవలు పడినా కూడా బయటకు వచ్చాక మీ అందరూ కలిసిపోతారు. లేదు, కొంతమంది తీసుకెళ్తారు. నాకు గొడవ పెట్టి దాన్ని ట్రాక్ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఐ విల్ టేక్ మై ఫస్ట్ స్టెప్. అది ఫ్రెండ్షిప్ చేయడంలో అయినా లేదా ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడానికైనా నేను ఒక స్టెప్ తీసుకుంటా. అవతల వాళ్ళ నుంచి ఏం స్టెప్ వస్తుందో దాని మీద నాకు రెండో స్టెప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను సర్లేదను అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఓకేనా అని అడుగుతా అనుకో, అంటే సరే పోరా అంటా నేను, అంతే. ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నా. సెకండ్ స్టెప్ నువ్వు దానికి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చొని మాట్లాడదామంటే ఓకే. బల్పు అనుకుంటే నేను ట్యూబ్లైట్ చూపిస్తాను, ఇంకేం చేయలేము మనం. గొడవలు చాలా బిగ్ బాస్ హౌస్లో ప్లేసే టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో నేను ఉండాలంటే ఆబ్వియస్లీ నేను గొడవపడి ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు స్టే అనే ఉంటారు. గొడవలు చాలా మందితో అయింది, కానీ కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు, నేను పట్టించుకోవట్లేదు. కానీ హౌస్లో నెగిటివిటీ సరే మీరు తీసుకున్నారంటే ఓకే. సమ్వేర్ ఆడియన్స్ అందరూ ఎలా అయిపోయారంటే ఈవెన్ మీ మదర్ వచ్చినప్పుడు కూడా ఆ వీక్లో కొంత నెగిటివిటీ బయట స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో తను ఎట్లా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? బయటకు వచ్చాక మీరు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? మా అమ్మ కదా నాకన్నా బాగానే హ్యాండిల్ చేసింది. ఆమె పట్టించుకోదా, మా అమ్మ అలాంటి విషయాలు పట్టించుకోదు. బికాజ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అండ్ మా అమ్మ వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో మాట్లాడకు, జాగ్రత్తగా ఉండు అని నేను చిన్నప్పటి నుంచి ఏ ఫ్యామిలీలో తల్లిలైనా అంత ఎక్కువ తిరగకరా, జాగ్రత్తరా అంటారు కదా, దీంట్లోనే చెప్పింది. ద షో అలాంటిది చెప్పినప్పుడు అది రాంగ్ వేగా పోర్ట్రే అయింది తప్ప, అమ్మకి కొడుకుకి ఉన్న మధ్య కనెక్షన్కి వీళ్ళతో గొడవ పడకు, ఎక్కువ మాట్లాడకు, ఎందుకు అంత అరుస్తున్నావు, వీళ్ళతో జాగ్రత్తగా నువ్వు చూసుకొని మాట్లాడు, వీళ్ళందరితో గొడవ పెట్టుకోకు అని అన్నారే తప్ప గొడవ పెట్టుకో, వీళ్ళని అలా తిట్టు ఇలా తిట్టు అని అనలేదే. గొడవ పెట్టుకోకు అన్నారు, దాంట్లో తప్పేముంది. నువ్వు వీళ్ళతో గొడవ పెట్టుకోకురా, నువ్వు గౌతమ్తో గట్టిగా అలా మాట్లాడకు, ఎందుకంత గరుస్తున్నావు, ఎందుకు, ఏమైంది నీకు అనింది, దాంట్లో తప్పేముంది. వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు. ఓకే, మేబీ కొడుకు కూడా బ్యాడ్ అవుతున్నట్టు ఆమెకు ఫీల్ ఉంటుంది కదా. ఆమెకి కొడుకు ముఖ్యం, ఎవరేమనుకున్నా ఆమెకేంటి, అంతే కదా. ఇప్పుడు మీ అమ్మకి రేపటి రోజు మదర్కి నాతో ఏదైనా ప్రాబ్లం ఉంది, నా వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుందంటే మీ అమ్మ నీ దగ్గరికి వచ్చి చెప్పరా, అరే నిఖిల్తో ఎక్కువ తిరగకు, మాట్లాడకని, అదే చెప్పింది అనుకుందాం. చెప్పింది, ఎందుకు గొడవ పడుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని నన్ను అడిగింది, తప్పేముంది దాంట్లో. ఇంకా నేను లైట్ తీసుకున్నా, అమ్మనే లైట్ అన్నప్పుడు నేనేందుకు, అందుకే అంత పట్టించుకోవాలి. సమ్వేర్ ఎక్కడో
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు అనే పాయింట్ ఎక్కువ అక్కడ రైజ్ అయింది. ప్లస్ నేను కూడా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ తెలుగు ఈ బుల్లితెరలో మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ కన్నడ నుంచే ఉన్నారు. బెంగుళూరు నుంచే తీసుకొని మెయిన్ లీడ్స్ అందరిని వాళ్ళనే పెడుతున్నారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తెలుగులో ఈ చిన్న కింద కింద క్యారెక్టర్స్ పెడుతున్నారు. వాట్ ఎగ్జాక్ట్ రీజన్ అయి ఉండొచ్చు దీనికి? అది ఎవరు పిలుస్తున్నారో వాళ్ళని అడగాలి. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్‌ని. సో, బేసిక్‌లీ ఒక ఆర్టిస్ట్‌కి కన్నడ, తెలుగు, తమిళ్ బ్యారియర్స్ ఉండవు. హ్మ్. పాన్ ఇండియాని ఎందుకు చేస్తున్నాం మనం సినిమాలు? హ్మ్. ఎందుకు మనం మన ఇండియా సినిమా అని చెప్పడం జరుగుతుంది? వై వి కాంట్ బి అన్ ఇండియన్? వై వి హావ్ టు బి తెలుగుయన్, కన్నడియన్, తమిళియన్? మీరు మీ దాంట్లో 500 నోట్లు అదే గాంధీజీ ఉన్నారు. మా దాంట్లో ఉన్న 500 నోట్లు అదే గాంధీజీ ఉన్నారు. నా పేరు తెలుగులో పలకరినా నిఖిలే. కన్నడలో చెప్పినా నిఖిలే. హిందీలో చెప్పినా నిఖిలే. అక్షరాలు మారుతాయి. పిలుపు మారదు. మనిషి మారడు. సో, ఇప్పుడు ఐ డోంట్ గెట్ వై పీపుల్ ఆర్ టేకింగ్ లైక్ దట్. ఇప్పుడు కన్నడ బయటోడు అంటే లోపల వాడేవాడు. నేను ఇక్కడ పుట్టుంటే లోపల వాడిని. ఒకవేళ నేను కన్నడలో పుట్టి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటే? మేబీ వాళ్ళ పాయింట్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా! ఇప్పుడు ఇక్కడ తెలుగు అభిమానం ఒకటుంటది. మన తెలుగోళ్ళని పెట్టొచ్చు కదా! అనే పాయింట్ అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా! తప్పేమనట్లేదు. ఇప్పుడు అలా అని ఇండియన్ సినిమా, పాన్ ఇండియా సినిమా కూడా వాళ్ళ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి మిగతా చోట్ల డబ్బవుతుంది గానీ, దాన్ వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ చేయట్లేదు కదా! అది సమ్‌వేర్ ఒక ఇప్పుడు పాయింట్. ఒక సినిమాలు చేస్తున్నప్పుడు కెమెరామెన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇక్కడి నుంచి కాదు అన్ని చోట్ల నుంచి వస్తారు. వస్తున్నారు. రైట్? హ్మ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఆర్టిస్ట్. ఇట్స్ హ్మ్. హోల్ టీమ్. నీకొక టీమ్ ఒక షూటింగ్ సెట్‌కెళ్తే నీకు ఒకే లాంగ్వేజ్ వాళ్ళు దొరకరు. హ్మ్. యూ గెట్టింగ్ మై పాయింట్? హ్మ్. హిందీ వాళ్ళుంటారు, టెక్నీషియన్స్, కెమెరామన్ తమిళ్ నుంచి ఉంటారు, ఎడిటర్స్ ఎక్కడో వేరే చోటు నుంచి ఉంటారు. పీపుల్ ఆర్ ఎవాల్వింగ్ ఎవ్రీవేర్. ఇక్కడి నుంచి హాలీవుడ్‌కెళ్ళి చేసిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు మన ఇండియాలో. హ్మ్. అక్కడి నుంచి చెప్పలేదు బయటోడు వచ్చి మన లోపల చేసావని. గెట్టింగ్ మై పాయింట్? కరెక్ట్. హాలీవుడ్‌లో హ్మ్. మన ధనుష్ గారు చేశారు. హ్మ్. మన ఆహ్, బాలీవుడ్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఎళ్లి హాలీవుడ్‌లో 'జురాసిక్ పార్క్‌లో' ఒక సినిమా చేశారు. హ్మ్. సో, వాళ్ళు దీపిక పడుకొనే చేసింది. ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా చేసింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనే మరి పెళ్లయింది. హ్మ్. వాళ్ళు చెప్పలేదా బయట వాళ్ళని? హ్మ్. మనం మనం యాక్చువల్లీ బేసికల్లీ నా ఆధార్ కార్డ్ నీకు ఆధార్ కార్డే ఉంది. దాంట్లో ఇండియన్ మ్యాపే ఉంది. హ్మ్. వి ఆర్ ఇండియన్స్ డూడ్. హ్మ్. అండ్ దట్ టూ వీళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టుల గురించి మాట్లాడరు. ఇప్పుడు ఆ! అప్‌కమింగ్ వచ్చేవాళ్ళు ఇప్పుడిప్పుడే. సీ హ్మ్. నేనొకటి చెప్తా హ్మ్. ధను. మన తెలుగు నుంచి హిందీ సీరియల్ చేసిన వాళ్ళు కూడా చాలామందున్నారు. హ్మ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ బట్ ఉన్నారు. వాళ్ళు చెప్పలేదే. బయట ప్రొడక్షన్ వాళ్ళొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు గదా! వాళ్ళు చెప్పట్లేదే. చెప్తున్నదెవరు? నాకు ఇలా చెప్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను అడుక్కొని రాలేదు. హ్మ్. నేను ఎవరినైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి రాలేదు. లేదా రెఫరెన్స్ వల్ల రాలేదు. ఐ కేమ్ యూ నో డిగ్గింగ్ మై ఓన్ రోడ్ టు ట్రావెల్. హ్మ్. నేనొచ్చా. అయిపోయింది. ఇప్పుడు నేను ఎవ్వరిది నీకు రావాల్సింది నేను లాక్కొని కూడా చేయలేదెప్పుడు. నేనెప్పుడు లాక్కోలే. నేను చాలా సారి డైరెక్ట్‌గా చెప్తా. ఫస్ట్ ఎవరిని అడిగారు వాళ్ళది ఓకే అయితే వాళ్ళతో చేయండి నాతో వద్దు. ఐ డోంట్ వాంట్ టు డూ. నేను కొన్ని ప్రాజెక్ట్‌లో చెప్పడం కూడా జరిగింది. చేయలేదు గూడా. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఎవరితో లాక్కొనొచ్చానని. నాకు ఇప్పుడు మనం ఎళ్ళాలి అన్నప్పుడు ఆ వే ఏ లాంగ్వేజ్‌కెళ్తదో, ఏ బ్యారియర్‌కెళ్తదో తెలీదు గదా! హ్మ్. రావడమే తెలుసు నాకు ఇండస్ట్రీకి. దాని తర్వాత అది ఆడిషన్ త్రూ వచ్చింది నేనిక్కడ. హ్మ్. కన్నడలో చేస్తుంటే ఒక ఆడిషన్‌లో 2019లో జరిగిన ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యి నేను 'గోరింటాకు' సీరియల్ చేయడం ఓకే. జరిగింది. ఆల్రెడీ కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసిన నేను తర్వాత ఇక్కడికి కన్నడలో 2 ఓకే. సినిమాలు చేశా. 25 థియేటర్ షోస్ యాస్ చేశా. ఎ హీరోగా ఆ! సినిమాలు. ఆ! హ్మ్. హ్మ్. మళ్ళీ సీరియల్ ఒకటి కన్నడలో హీరోగా చేస్తుంటే అప్పుడు ఆడిషన్ వస్తే ఆడిషన్‌కి నేను దాంట్లో సెలెక్ట్ అయ్యి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. హ్మ్. నేను ఊరికే ఫ్లైట్ ఎక్కి వచ్చి కూర్చొని ఆ యాక్షన్ అనంగానే యాక్టింగ్ చేయలేదు నేనిక్కడ. హ్మ్. ఐ కేమ్ త్రూ అన్ ఆడిషన్. ఐ ఆల్సో వెంట్ త్రూ ద సేమ్ ప్రొసీజ్యూర్. ఇప్పుడు కూడా ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌కెళ్తే నన్ను పిలిచి లుక్ టెస్ట్ చేపిస్తారు. నేను చేస్తా అది. హ్మ్. వెదర్ ఐ యామ్ గోయింగ్ టు సెట్ ఫర్ ద క్యారెక్టర్. ఓకే అయితేనే నన్ను సెలెక్ట్ చేస్తారు. ఊరికే ఎవరు పిలవరు తను. బికాజ్ హ్మ్. నేను డబ్బులు పెడుతున్నాను అంటే ఆ క్యారెక్టర్‌కి మనిషి సెట్ అవుతాడా చూస్తాడు ప్రొడ్యూసర్. ఊరికే డబ్బులు పెట్టడానికి మా మావయ్య కాదాయన. హ్మ్. మా నాన్న కూడా కాదు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు. హ్మ్. సో, నేను వచ్చి ఆడిషన్ ఇచ్చి చేస్తున్నా. నేను ఎవరిదో ఫుడ్ లాక్కోట్లేదు. హ్మ్. I know opportunities are less and talents are many. I get it. It doesn't mean that I'm snatching someone's. I'm trying to build my own career. ఇప్పుడు దాంట్లో చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. చాలామందికి ఇంకేదో ఫీల్ అయ్యి ఉంటది. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. యూ డూ. నువ్వు నా మీద పెట్టే ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకో భయ్. నేను అనొచ్చు కదా! చాలామంది చేస్తున్నారు. నాకన్నా హై లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. హ్మ్.
ఐ మీన్ మిడ్ రేంజ్ ఆర్ బేసిక్ రేంజ్. ఐ గెట్ ఇట్. నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద షోలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నేను అనుకోవచ్చు కదా! అరే! ఆళ్ళకి వస్తున్నారు మాకు ఇవ్వట్లేదే. నేను చెప్పట్లేదే. హ్మ్. నా ప్రయత్నం ఇంతే. నేను ఎంతవరకు అవుతుందో నేను ఇస్తున్నా. ఎప్పుడు కలిసొస్తదో అప్పుడు కలిసొస్తది. మీరివ్వండి మీది. మీరెందో పక్కనోడు బేసిక్‌లీ ఏం తెలుసా ఇది? నీకు అర్థమైందా? మీకు చేయలేక, మీకు మీ దాంట్లో బద్ధకం వచ్చి పక్కనోడి మీద పడి సచ్చడం కన్నా, మీ మీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే మీరు ఎదుగుతారు. లేకపోతే ఇంక మీ ఇష్టం అది. ఎందుకు ఎందుకు ఖాళీగా ఉన్నామంటే మొత్తం కన్నడ వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకెక్కడ మాకుంటాయి ఆపర్చునిటీస్. జనరల్‌గా వాళ్ళు చెప్పే మాటలు. ఆళ్ళు చెప్తారులే. కానీ బెంగుళూరులో ఒక 2 సినిమాలు చేసి కంటిన్యూ‌గా సీరియల్ చేసుకుంటూ, తెలుగు సీరియల్ దగ్గర నుంచి ఇంకా ఇక్కడే ఉండిపోవడానికి రీజన్ ఏంటి? అంటే బ్యాక్ టు బ్యాక్ నాకొచ్చింది ఇక్కడ. వచ్చినియి. ఓకే. అంటే లైక్ 'గోరింటాకు అవ్వంగానే' 'అమ్మకు తెలియని కోయిలమ్మ', హ్మ్. 'కలసుంటే కలదు సుఖం', హ్మ్. 'ఊర్వశివో రాక్షసివో', మళ్ళీ 'స్రవంతి', 'అనుపల్లవి' ఇలా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి నేను ఇంకా అలాగే చేసుకొని వెళ్తున్నా. అండ్ నేను చెప్పొచ్చు బయట వాడిని, లోపల వాళ్ళని. కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు ఇక్కడే వాళ్ళు కదా! బయట వాళ్ళు నాకు యూఎస్ నుంచి రిప్లైస్ వస్తాయి, డీఎమ్స్ వస్తది. వేరే వేరే కంట్రీస్ నుంచి గిఫ్ట్‌లొస్తాయి. నా బర్త్‌డే రోజు పాపం ఆహ్, వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి ఫుడ్ పెట్టిస్తున్నారు అనాథాశ్రమాలకి, హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో. నేనెందుకు వదులుకుంటా ఇంత ప్రేమని? ఎవడో ఏదో పిచ్చి వాగుతుంటే. ఇది తెలుగు వాళ్ళే నాకిచ్చిన ప్రేమ. వాళ్ళే నన్ను గెలిపించింది 'బిగ్ బాస్' హౌస్‌లో. బయటవాడు హ్మ్. బయటవాడు అనేది ఈ కొంతమందే. జనాలు ఒప్పుకుంటున్నారు గదా! జనాలకి బయటవాడు, గీటవాడు అనిపియదు గదా! అర్థం. ఒక ఇప్పుడు డైలాగ్ ఉండే తెలుగు ఆడియన్స్ ఒకసారి మన అనుకున్నారంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని. అదే గదా! హ్మ్. అన్నారు గదా! హ్మ్. ఆ డైలాగ్ బయటవాడిది గాదు గదా! హ్మ్. ఇక్కడిదే గదా! ఇంకా క్వెషన్ వీళ్ళే అడుగుతారు. ఆన్సర్ వీళ్ళే జెప్తారు. హ్మ్. నాకు కొంతమంది ఉన్నారు. బయటవాడొచ్చు అంట. అయినా మన తెలుగు వాళ్ళు, మా వాళ్ళు అనుకుంటే అంటారు. అరే! నువ్వు అది చెప్పలేదు ఇది జెప్పు. ఒకవేళ నువ్వు నా వాడివి అనుకునుంటే, హ్మ్. నువ్వు బయట వాడివి అని క్వెషనే రాకూడదు. నువ్వు క్వెషన్ అది వచ్చిందంటే, ఈ నా వాడివి అనుకునేది తప్పయిపోద్ది. నువ్వు చెప్పకూడదు అది. హ్మ్. చెప్పేవాళ్ళు జెన్యూన్‌గా చెప్పేవాళ్ళు చెప్తారు వదిలేసేయి. హ్మ్. నాకు క్లోజెస్ట్ ఫ్రెండు అర్జున్. బయటవాడు కాదా? కాదు. అమర్‌దీప్ బయటవాడు కాదు. ఇక్కడ కాదు. మానస్ బయటవాడు కాదు. కాదు. మహేష్ బయటవాడు కాదు. కాదు. ప్రేరణ తమిళనాడు. విష్ణుప్రియ తెలుగు. పృథ్వీ హి ఈస్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ అగైన్. ఓకే. పృథ్వీ నేను 'బిగ్ బాస్‌లోనే మనం క్లోజ్ అయింది. ఓకేనా. నబీల్ కరీం వరంగల్. వరంగల్. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి పోవాలి బయటవాడి ఫ్రెండ్ మళ్ళీ నాతో ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేసుకుంటారు? హ్మ్. ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి షో చేస్తున్నా. 'శ్రీముఖికి' నాకు మంచి బాండ్ ఉంది. 'శ్రీముఖి' బయట అమ్మాయా? లేదు. హ్మ్. అది ఇంకా ఏం చెప్పలేము ఇది. చెప్పే నాలుక అది. ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఏది పడితే చెప్తా ఉంటా. ఈ తెలుగు ఆడియన్స్ ప్రేమ గురించి, నీ ఫ్యాన్స్ ప్రేమ గురించి ఏం చెప్తావు బ్రో? నేను నాకు నీ తెలిసి మీద చూపిచ్చేది నాకు వాళ్ళు. తెలిసి హ్మ్. నేను తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి నా ప్రయత్నం వరకే నాకు గుర్తు. దాని తర్వాత నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందే వాళ్ళు. హ్మ్. ఇంక దానికన్నా ఇంకేం చేయలేదు. ఈ లైఫ్ నాకిచ్చారు. నాకు ఒక లైఫ్ ఉంది. నన్ను కొంతమంది ఇష్టపడుతున్నారు. కొంతమంది రెస్పెక్ట్ చేస్తున్నారు. నిఖిల్ ఈ ప్లేస్‌లో ఉండాలి అని అనుకుంటున్నారు. నా ప్రాజెక్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పీపుల్. నాకు ఇండస్ట్రీలో నేను ఏ భయం నాకవుతదా? నా వల్ల అవుతదా? నేను నించోవచ్చా? అనే భయంతో ఏది వచ్చినా అవుతది. మేమున్నాం అనే ఒక ధైర్యం ఇచ్చిందే నాకు తెలుగు ఆడియన్స్. ఈ జనాలు నన్ను అంత ఆదరించి, ఇష్టపడి నేను ఎవ్వడెంత వాగినా బయటోడన్నా ఏం పట్టించుకోకుండా దే లవ్డ్ మీ. సో, ఐయామ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. దాని గురించి మాటలు ఏం చెప్పలేం. బికాజ్ థాంక్ యూ ఈస్ ద లాస్ట్ వర్డ్ విచ్ ఐ కెన్ టెల్ దెమ్. బట్ దట్ ఈస్ వాళ్ళ ప్రేమ దానికన్నా మించుంది. సో, హ్మ్. చిరరుణి. ఈవెన్ నీ ఫ్రెండ్స్ కూడా ఊరికే ఒక సాంగ్ లాంచ్‌కి అప్పటికప్పుడు ఫోన్ చేస్తే మొత్తం అందరూ వచ్చి నీకు సపోర్టివ్‌గా వచ్చి మాట్లాడారు. హ్మ్. సో, ఫ్రెండ్‌షిప్ గురించి ఏం చెప్తావు? నీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఇప్పుడే కదా లిస్ట్ చెప్పా. హ్మ్. అంటే ఎంతమంది ఉంటారా బ్రో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే? ముగ్గురు, బ్రో నలుగురు బాయ్స్ నాకు బీయింగ్ ఎ బాయ్ ఒక్క మాట చెప్తా. హ్మ్. ఇక్కడ కెమెరా పీపుల్ అబ్బాయిలే ఓకేనా? హ్మ్. అబ్బాయిల ఫ్రెండ్‌షిప్పు కన్నా ఇంకా ఫ్రెండ్‌షిప్ వేరే ఉండదు భయ్. అంటే ఒక సైగల్‌తో అర్థమైపోద్ది. ఒక చూపులతో తెలిసిపోద్ది. ఒక్క మాటతో మొత్తం కంప్లీట్‌గా అర్థమైపోద్ది. జాగ్రత్త
చూసుకో. అయిపోయింది. నీకు అర్థమైపోయింది నేనేమంటున్నానో. హ్మ్. ఈ బాండింగ్ రావాలంటే అబ్బాయిల ఫ్రెండ్‌షిప్ తప్ప ఇంకే బాండింగ్‌లో రాదు. నిజంగా చెప్పాలంటే. బికాజ్ మావ, బావ అని ఊరికే పిలుచుకోము. దర అమ్మన బూతులు తిట్టుకుంటాం మళ్ళా హ్మ్. ఒకరికొకరు. హ్మ్. అన్నీ లాక్కుంటాం. ఒక్క ప్రాబ్లమ్ ఉంటే వచ్చి నించుంటాం. ఒకరి హెల్ప్ అంటే వచ్చి చేస్తాం వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్. బికాజ్ అక్సెప్టెన్స్ అది. సో, మనకి ఆ ఫ్రెండ్‌షిప్ అనేది మన ఫ్రెండ్ జోన్‌లో ఎవరికి వర్క్ లేకపోయినా ధైర్యంగా ఎందుకుంటాం అంటే, ఈ రొటేషన్ ఇక్కడే జరిగిద్ది. ఈ కరెక్ట్. రొటేషన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్‌కి మంచి వర్క్ జరుగుతుంది. నాకు లేదు. ఇట్లా అయిపోతుందిరా అంటే, ఎంత కావాలిరా? టక్ 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 ఏస్తాడు. హ్మ్. మానస్ క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తాడు వాడుకో. హ్మ్. అమ్మరు అంతే. ఎంత కావాలా ఏసేస్తా. సో, మన సరౌండింగ్స్ ఇంతే ఇలాగే ఉంటది. సో, నాకు లేనప్పుడు వాళ్ళని అడుగుతా, వాళ్ళకి లేనప్పుడు నన్ను. సో, వి నెవర్ జడ్జ్ ఇన్ ఎనీ వే. మనం ఇంతే అని తెలిసి మనం ఫ్రెండ్‌షిప్ అవుతాం. ధనుష్ ఇంతే దరిద్రుడాడు. అయినా మనం పక్కనే ఉంటాం. ఎందుకు? అయినా పట్టించుకోము మేము నువ్వెంత దరిద్రుడు గాని. హ్మ్. ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా నువ్వు ఫీల్ అర్థమైంది. అవ్వకు. ఓకే. చెప్తున్నా. హ్మ్. మనం ఫ్రెండ్‌షిప్‌లో మన గురించి మనం ఎంత ఇన్సల్ట్ చేసుకున్నా మనం అవుతామే తప్ప దాన్ని ఇన్సల్ట్‌గా ఫీల్ కాము. దట్స్ హ్మ్. వై వి ఆర్ కమింగ్ టుగెదర్ ఇన్ ఎవ్రీ ప్లేసెస్. హ్మ్. సో, ఆ ఫ్రెండ్‌షిప్ జోనే వేరే ఉంటది. సరే అబ్బాయిల ఫ్రెండ్‌షిప్. ఇప్పుడు అమ్మాయిల ఫ్రెండ్‌షిప్ గురించి. అంత తెలీదు. అమ్మాయిగా పుట్టి నెక్స్ట్ ఛానెల్‌కి ఎప్పుడైనా లేదు వస్తది. అట్‌లీస్ట్ నువ్వు ఫ్రెండ్‌షిప్ చేసిన అమ్మాయిలని సీ చూస్తూ ఉంటావు కదా! ప్రేరణ కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు క్లోజ్‌గా. హ్మ్. యష్మి, విష్ణు మనం అందరూ ఆహ్, అబ్బాయిలతో ఉన్న బాండ్ మనం అక్కడ చూపియలేం. హ్మ్. బికాజ్ ఆటోమేటిక్‌లీ వాళ్ళ అమ్మాయిలు అయ్యేసరికి మనం ఒక బాడీగార్డ్ ఫీల్‌కొస్తాం. ఎక్కడైనా బయటుంటే లేదా ఏదైనా జనాల మధ్యలో ఉంటే వాళ్ళని కరెక్ట్. తెలియకుండానే మేము బాడీగార్డ్ అయిపోతాం వాళ్ళకి. హ్మ్. సో, ఆ బాండింగ్ రాదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫన్ కొన్ని విషయాలు కాంప్లికేటెడ్ ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు కాబట్టి. మనం మెన్ ఆర్ వెరీ సింపుల్. నచ్చలేదది. నచ్చలేదు ఇసిరేయి అంటాం. హ్మ్. ఎవరు నువ్వు తెచ్చావనుకో, నచ్చలేదు బావ నెక్స్ట్ టైమ్ తేలితే, సరే బావ చూసుకుంటా అంటావు. హ్మ్. అదే అమ్మాయి తెచ్చింది నచ్చలేదంటే ఫీల్ ఫీల్ అయిపోతుంది. అయిపోద్ది. అయిపోయింది ఇంకా ఆ రోజు ఆమెది. ఇంకా మేము చచ్చాం. సో, గర్ల్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ టు హ్యాండిల్. హ్మ్. హ్మ్. మెన్స్ ఆర్ వెరీ సింపుల్. హ్మ్. సో, గర్ల్స్ ఓకే. ఉంటారు. దే ఆర్ గుడ్ ఇన్ గైడెన్స్. దే ఆర్ గుడ్ ఇన్ టెల్లింగ్ ఏది మంచిది, ఏది. అండ్ అగైన్ ఏదైనా రిలేషన్‌షిప్‌లో అడ్వైస్ కావాలంటే, ఇప్పుడు నువ్వు రేపటి రోజు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నువ్వేదైనా అడ్వైస్ అడగాలంటే పెళ్ళైన వాళ్ళ అబ్బాయిని అడుగు. లేకపోతే కమిట్ అయిన అమ్మాయిని అడుగు. సింగిల్‌గా ఉన్న అబ్బాయిలని అడగకే. ఎందుకు? ఎందుకంటే అది లైట్ తీసుకో మా పద వెళ్దాం, బార్‌కి వెళ్దాం అంటాడు. బాధగా ఉందా బార్‌కి వెళ్దాం, నవ్వుతున్నాం బార్‌కి వెళ్దాం, హ్మ్. పార్టీ చేద్దాం అంతే. హ్మ్. బికాస్ ఆళ్ళకి ఇప్పుడు నేను సింగిల్‌గా ఉన్నాను కాబట్టి నాకు తెలీదు. అరే పోన్లేరా చూసుకో ఇలా అయి ఉంటది అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళు చూసుకో. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! హ్మ్. లైట్ తీసుకో మామ ఏం కాదు నేను చెప్తాలే అంటారు. ఇరికిస్తారు తమాషాకి. హ్మ్. అవన్నీ అమావాస్య కూడా అవుతాయి. గర్ల్స్ ఫ్రెండ్‌షిప్ వెరీ కాంప్లికేటెడ్. గర్ల్స్ కాంట్ బి ఫ్రెండ్స్ లైక్ అస్. గర్ల్స్ కాంట్ బి ఫ్రెండ్స్. ఈ ఇద్దరు అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచి ఫ్రెండ్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామనుకో, రేపటి రోజు నీకు పెళ్ళయిందనుకో, నువ్వు లేనప్పుడు నేను చెల్లిని నేను దింపు అని నువ్వు చెప్పే ధైర్యం ఉంటది నాకు. హ్మ్. అరే నిఖిల్ ఎళ్లి ఒకసారి దింపేసి రారా నా వైఫ్‌ని అంటే నేను దింపేసి వస్తా. ఆ ధైర్యం ఉంది. అదే అమ్మాయిలని నన్ను నా బాయ్ ఫ్రెండ్ నా హస్బెండ్‌ని దింపేరా ఆమె పోయి అంటే ఇది ఎవడు దింపేది ఒప్పుకోరు అమ్మాయిలే. అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయిలే ఒప్పుకోరు. ఇంకా హ్మ్. చిల్ అది. హ్మ్. ఎవరు బ్రో అంటే సరదాగా ఒక ఈవినింగ్ కూర్చొని వీళ్ళతో సిట్టింగ్ చేయొచ్చు అనుకునే ఫ్రెండ్స్ ఎవరు? అబ్బాయిలోనా? అబ్బాయిల్లో. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎనీవన్. వీళ్ళతో మనసు విప్పి మాట్లాడొచ్చు. వీళ్ళేం నన్ను జడ్జ్ చేయరు అనుకునే పర్సన్స్. ఇక్కడ, తాగేటప్పుడు. హ్మ్. ఇక్కడ నేను మానేసాను కాబట్టి అయినా నేను నార్మల్‌గానే నేను అన్నీ ఫీల్ ఉంటే చెప్పుకుంటా కొంతమంది దగ్గర. హ్మ్. ఆహ్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అడుగుతున్నావా నువ్వు? ఇండస్ట్రీ ఫ్రెండ్స్. 'అర్జున్', హ్మ్. 'మానస్' దగ్గర చెప్పుకోవచ్చు. 'అమర్‌దీప్' దగ్గర చెప్పుకోవచ్చు. 'మహేష్' దగ్గర కూడా చెప్పుకుంటాను. మరి 'ఇమ్రాన్' అని నా ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. 'ఇమ్రాన్' దగ్గర చెప్పుకుంటా. చిల్ అవుతూ. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. స్కూల్ క్లాస్‌మేట్స్ ఇద్దరు. 'వరుణ్' అండ్ 'సుహాస్'. వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకొని కూర్చొని ఉంటా. అయిపోద్ది ఇంకా. మన ఫోన్ కాల్ 2 నిమిషాలు మాట్లాడితే మనకు ఆ రోజుది అయిపోద్ది అయిపోతది. కాన్వర్జేషన్. హ్మ్. ఏంటి ఏరా ఇక్కడ ఏం చేసావు? ఇక్కడికెళ్ళా అయిపోయింది. నీది? ఇది సర్లే రేపు కలుద్దాం అయిపోయింది ఇంకా. ఆ రోజు డిస్కషన్ అయిపోయింది. ఇంకా ఆ డిస్కషన్ రాదు మనకి. హ్మ్. మనకి ఏం చెప్పాలో చెప్పేస్తూ, ఏం వినాలో వినేస్తాం అయిపోద్ది మనకి. హ్మ్. మనకి ఇదే వినాలి, అదే వినాలని ఎక్స్‌పెక్ట్ చేయము కాబట్టి మనది చిల్ అయిపోద్ది. హ్మ్. ఎందుకు మానేసావు బ్రో మందు? ఒక సినిమాకి రెడీ అవుతున్నాను భయ్. హ్మ్. 'బిగ్ బాస్' తర్వాతనే మానేసాను మొత్తం.
హ్మ్. మీ అంత పార్టీస్ కూడా వెళ్ళను కాబట్టి. మా అంత పార్టీస్ మొన్న మనం వెళ్ళొచ్చావు కదా నువ్వు. మనం చేసుకోలే ఇప్పుడు. చేసుకున్నావు, బట్ నేను అంత తాగను కదా. హ్మ్. ఐఎమ్ లైక్ చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు. హ్మ్. నేను అంతే వీకెండ్ ఓన్లీ వీక్లీ 7 సరే. వీకెండ్ ఓన్లీ వీకెండ్ ఇది ఎడిట్లో తీసేస్తావా? ఎడిట్లో పోతుంది. సో వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్ యాజ్ ఆఫ్ నో? సింగిల్. కానీ ఎక్కడో ఈ నిఖిల్ కావ్య ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉండింది ఎందుకు బ్రో? జనాలు మర్చిపోలేదా? లేకపోతే అంత ఇంపాక్ట్ ఈ పేరు మీద క్రియేట్ అయిందా? అయి ఉండొచ్చు. బికాజ్ స్టార్టింగ్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ కలిసి కూడా చేసాం కదా. సో పీపుల్ వుడ్ హ్యావ్ గాట్ కనెక్టెడ్ టు అస్. దానివల్ల అయి ఉంటుంది. సమీర్, ఒక క్వశ్చన్ నన్ను ఎప్పటి నుంచో కొంతమంది అడగబడిన క్వశ్చన్. లైక్ హౌస్లో ఉన్నప్పుడు ఈవెన్ ఫినాలే టైం దగ్గర పడినప్పుడు మీరందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఏదో పాయింట్ అడిగితే నేను బయటికెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ బతిమాలుతాను, మళ్ళీ కాళ్ళు పట్టుకుని నేను వెనక్కి తెచ్చుకుంటానని చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నాలు జరిగినాయా లేవా? అసలు ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అయిపోతుంది. అసలు ఆ డిస్కషన్స్ అయినాయా లేదా? మళ్ళీ మధ్యలో మీరు ఒక సీరియల్ చేశారు, అసలు మాట్లాడుకున్నారా? ఓన్లీ సీరియల్ వరకు ప్రొఫెషన్ వరకే ఉన్నారా? ప్రయత్నం చేశానా లేదా అనేది ముగ్గురు తెలుసు. ఒకటి నాకు, ఒకటి అవతల మనిషికి, ఇంకోటి ఆ దేవుడికి. ఇంకా అందరికి చెప్పాలని నాకు లేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ డన్ అండ్ డస్టెడ్ నౌ ఫర్ మీ. ఇట్ టుక్ టైమ్ టు మూవ్ ఆన్, బట్ హ్యావ్ మూవ్డ్ ఆన్. అండ్ దాని గురించి మళ్ళా చేసుకుని వెళ్తే నా ఫ్యూచర్ పాడైద్ది. అంతే, అయిపోయిన టాపిక్ని అది అయిపోయినట్టే వదిలేస్తే బెటర్. బికాజ్ పాత గాయం ఎప్పుడు ఆరదు. అది కెరుకుతా ఉంటే అది చాలా గట్టిగా నొప్పేస్తుంది. సో ఇంకా అది దానికి ఒక టైం ఇచ్చి దాన్ని కన్సర్న్గా వదిలేస్తే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. బికాజ్ ఇది అందరూ అడుగుతున్నారు నాకు కూడా. ఇట్ ఈస్ నాట్ విచ్ ఈస్ నాట్ గోన్ హ్యాపన్. ఇట్ ఈస్ నాట్ గోన్ హ్యాపన్. సో ఇట్ ఈస్ డన్, ఆల్రెడీ అయిపోయింది. చెప్పాను కదా, ఒక స్టెప్ నేను తీసుకుంటా, సెకండ్ స్టెప్ మీద నా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. సో ఐఎమ్ డన్ నా. సో ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అది మళ్ళీ అయితే జరగదు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బికాస్ దే లైక్ అస్. ఐ గెట్ ఇట్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉన్నా మనం ఫోర్స్ చేసుకొని ఒకరినొకరిని ఫోర్స్ చేసుకొని ఉండలేము కదా. కరెక్ట్. ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఇట్ హ్యాస్ టు బీ ఫ్రమ్ హార్ట్. ఇప్పుడు నీకు లేదు, ఇష్టం లేదు ఉండడం అన్నప్పుడు నేను ఎందుకు ఫోర్స్ చేయాలి? ఎలా ఫోర్స్ చేయాలి? హరాస్మెంట్ కింద మళ్ళీ కేసు పడతారు మళ్ళీ. అంతే కదా. ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీవన్. ఇప్పుడు నాతో ఉండాలంటే నాతో ఉండేవాళ్ళు ఉంటారు బై. ఐ కెన్ టేక్ అ స్టెప్. చెప్పాను కదా, నేను స్టెప్ తీసుకోవడానికి నాకు సిగ్గులేదు. ఆ నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో దాని మీద నాకు రియాక్షన్ నెక్స్ట్ ఉంటుంది అంతే. నాకు నా ఫ్రెండ్షిప్లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. నాకు యష్మి కూడా జరిగినాయి. బట్ వీ టుక్ స్టెప్ అండ్ వీఆర్ టాకింగ్ నార్మల్లీ. వీఆర్ ఫ్రెండ్స్ అగైన్. ప్రేరణతో జరిగింది. వీ టుక్ స్టెప్, వీఆర్ టాకింగ్. సో అది నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటున్నా, ఏ రిలేషన్షిప్ అయినా ఫస్ట్ స్టెప్ నేను తీసుకుంటా. సెకండ్ స్టెప్ మళ్ళీ నేను అడుక్కొని కూర్చోవాలని అవ్వదు కదా. బికాజ్ నాకు తెలిసి నేను ఎలా రిక్వెస్ట్ చేస్తుంటాను, లేదా చెప్పుకుంటాను అనేది, లేదా మాట్లాడుంటాం అనేది మాకు మాత్రమే తెలిసి ఉంటాయి. అందరికి దగ్గర చెప్పలేము. ఇట్స్ ఎ పర్సనల్ టాపిక్. సో వీ కాంట్ డూ దట్. అసలు అంటే మీ టాపిక్ కాదు కానీ జనరల్గా ఒక రిలేషన్షిప్లో ఒకరు కావాలి అనుకున్నప్పుడు ఇంకొకరు వద్దు అనుకుని అంత స్ట్రాంగ్గా నిలబడ్డారు అంటే సంథింగ్ ఏదో ఒక పెద్ద ఇష్యూయే జరిగిందేమో అనే ఒక పాయింట్ ఒకటి. ఇంకోటి ఈవెన్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత లేదన్నా మనం ఇష్టపడిన వ్యక్తి లోపల ఆడుతున్నాడు, సరే మనం సైలెంట్గా ఉందామనే పాయింట్ కాకుండా కొన్ని స్టోరీస్ నేను ఆ టైంలో అబ్జర్వ్ చేశాను తన సైడ్ నుంచి పెట్టడం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి, నిఖిల్ ఏమన్నా పెద్ద మిస్టేక్ చేశాడా? ఒకవేళ అది ఆయనకి చిన్నదై ఉండొచ్చు, మేబీ తీసుకునే పర్సన్ కదా పెద్దదేమో అని ఈ 2 పాయింట్స్ నాకు అనిపించినాయి. బేసిక్లీ ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పారంటే ఆ వ్యక్తి ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఫీలింగ్. వాళ్ళ స్ట్రగుల్లో వాళ్ళు ఉంటారు, లేదనట్లేదు. నేను జనాల గురించి చెప్తున్నాను. ఒకరు పెట్టేసరికి వాళ్ళు కరెక్ట్, ఒకరు పెట్టలేదంటే వాళ్ళు తప్పని కాదు. అలానే పెట్టిన వాళ్ళు కూడా తప్పని చెప్పట్లేదు. యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్. కరెక్ట్. యూ డోంట్ నో వాట్ ఐ వెంట్ త్రూ ఆర్ ద అదర్ పర్సన్ వెంట్ త్రూ. నాకు మాట రాదని కాదు, చెప్పడానికి ఇష్టం లేదని అంతే. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ పబ్లిక్లీ అండ్ టెల్ సంథింగ్, బికాజ్ ఐ నో వాట్ టు టాక్ ఇన్ పబ్లిక్లీ అండ్ వాట్ నాట్ టు టాక్ ఇన్ పబ్లిక్లీ. ఈరోజు నాతో ఉన్న వాళ్ళ గురించి కానీ, ఈరోజు నాతో లేని వాళ్ళ గురించి కానీ నేను బ్యాడ్గా మాట్లాడాలని నాకు లేదు. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడను కూడా. సో
అంతే. ఆ టాపిక్ గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. ఓకే. సో, ఆ ఛానల్ మీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ హ్మ్. ఛానల్ ఇప్పుడు నీదా? లేదు. లేదు. హ్మ్. వేరే వాళ్ళది అది. హ్మ్. మల్టీప్లెక్స్ అని వాళ్ళు తీసుకున్నారు అది. సో, వి గేవ్ ఇట్ ఆఫ్ లాంగ్ బ్యాక్. హ్మ్. సో, ఒక రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ అక్కడ ప్లే చేస్తాయి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా! నువ్వు ఇలా ఉండాలి. ఉండకూడదు. యూ హావ్ టు కంట్రోలింగ్. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదబ్బా. ఓకే. కంట్రోలింగ్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్. యాక్సెప్టెన్స్ ఉండాలి. ఓకే. అంటే దేర్ ఆర్ 3 థింగ్స్ టు బి నో టేకెన్ కేర్. ఒకటి రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, ట్రస్టింగ్ ఈచ్ అదర్ అండ్ యాక్సెప్టింగ్ ఈచ్ అదర్. అంటే నువ్వు ఎలా ఉన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నాకు గాని లేదా నేను ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్తే ఎందుకు అని అడిగితే అమ్మాయి ఏం చెప్తది? ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని. ఆబ్వియస్లీ అన్ని రిలేషన్‌షిప్‌లో అడుగుతారు. ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. హ్మ్. వై డు యూ లవ్ మీ? నాకు నువ్వు ఇష్టం, నీ పర్సనాలిటీ ఇష్టం, లేదా నీ కేరింగ్‌నెస్ ఇష్టం, నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటావు, చాలా ఇష్టం అంటారు. వెళ్తూ నువ్వు అందరితో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు కలుస్తున్నావు? మళ్ళీ ఎందుకు ప్రేమించావు భయ్ నువ్వు? ఫస్ట్ హ్మ్. ప్రేమించినప్పుడు రీజన్ ఇది ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైమ్ ఎందుకు ఇది రీజన్ నాకు ఇది ఇస్తున్నావు? సో, అక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి నీకిలా మారుతుంది. యాక్సెప్టెన్స్ అంటే నిఖిల్ అంతే. లేదా ధనుష్ అంతే. దట్స్ వై ఐ లవ్ హిమ్. హ్మ్. నువ్వు నీ నువ్వెలా ఉన్నావో అలా ఇష్టపడే వాళ్ళు వస్తే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు హావ్. హ్మ్. అవును. ఆడు చిల్ చేస్తా ఉంటాడు. ఆడంతే. ఆడందరితో మాట్లాడి ఎంజాయ్ చేస్తా ఉంటాడు. లేదా ఆడంతే ఇంట్రోవర్టే. నువ్వెలా ఇష్టపడ్డావు వాడిని అది కంటిన్యూ చెయ్యి. హ్మ్. రైట్. ఇప్పుడు నేనొక అమ్మాయిని ఇష్టపడ్డానే అనుకుందాం. హ్మ్. ఆ అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంటది. అందరితో కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటది. నాకు ఆ అమ్మాయి అలా నచ్చితే నేను ఆ అమ్మాయి అలా ప్రేమించాలి. వెళ్తూ నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళొద్దు. నువ్వెందుకు అలా ఎళ్ళావు? నువ్వెందుకు ఇక్కడికెళ్ళావు? నువ్వెందుకు ఇలా కూర్చున్నావు? ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఎందుకు తింటున్నావు? అంటే ఫస్ట్ అది చేసినప్పుడే కదా నచ్చింది నీకు. హ్మ్. ఇప్పుడెందుకు నచ్చట్లేదు నీకు? సో, యూ ఆర్ చేంజింగ్. యూ వాంట్ నీకెలా కావాలో అలా చేంజ్ చేసి ప్రేమించడానికి ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ గోనా బీ ఇన్ ఎ గుడ్ వే. వాళ్ళ ఇండివిడ్యుయాలిటీ ఉంటాయి. సొంత ఇంట్లోనే నలుగురు సేమ్‌గా ఉండరు. నాలాగా నా తమ్ముడు ఉండడు. తమ్ముడిలాగా నేను బిహేవ్ చేయలేను. మా సొంత రక్తం మా అమ్మ, నాన్న వాళ్ళే మాలాగా ఉండరు. మేమే వాళ్ళలాగా ఉండం. ఇంకా నువ్వు ఎవరో ప్రేమించి కష్టపడి పెంచిన ఒక కూతురుని ప్రేమించినప్పుడు హౌ డు యూ ఎక్స్‌పెక్ట్ హర్ టు బీ ద వే యూ వాంట్? ఆర్ హీ ఆర్ షీ బోత్ ఎనీవన్. హ్మ్. సో, ఈ 3 ట్రస్ట్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ ఎస్పెషల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. నువ్వు రూమ్‌లో ఎంతైనా గొడవ పడు. మూడో వ్యక్తి ముందు అది ఫ్యామిలీ కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు. హ్మ్. మూడో వ్యక్తి ముందు చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఎలా మాట్లాడుతావో దాన్ని బట్టి జనాలు నిన్ను జడ్జ్ చేస్తారు. హ్మ్. సో, అదొకటి చూసుకోవాలి. రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, ట్రస్టింగ్ ఈచ్ అదర్ అండ్ యాక్సెప్టెన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎక్స్‌పెక్టింగ్ థింగ్స్ ఫ్రమ్. అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆహ్, నాకిప్పుడు ఒక అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వాలి. నేను ఇచ్చా. బికాజ్ నాకు అనిపించింది. ఆ అమ్మాయి నన్ను అడగలేదు కదా! సో, నెక్స్ట్ టైమ్ అమ్మాయి నాకు చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అరే! నేను లాస్ట్ టైమ్ చేశా. నువ్వు ఈసారి చేస్తావు అనుకున్నావు. నాకు చాలా హర్ట్ అయింది. నువ్వు చేయలేదు. డోంట్ డూ థాట్. హ్మ్. నువ్వు ఇవ్వు. నీ సైడ్ నుంచి ఎంత అవుతాయి. ఎవరికి తెలుసు ఆ అమ్మాయికి నిజంగా అనుకుంది అవ్వలేదేమో. కానీ నువ్వు ఈ చెప్పే మాటల వల్ల ఎంత హర్ట్ అవుద్ది ఆ అమ్మాయి. అబ్బాయి కూడా అవ్వచ్చు, అమ్మాయి కూడా అవ్వచ్చు. ఐయామ్ టెల్లింగ్ ఎగ్జాంపుల్ అంతే. సో, యాక్సెప్టెన్స్ ఉంటే చాలా బావుంటది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ కపుల్స్ అనంగానే వాళ్ళ మైండ్‌లో తెలియని ఒక ఆప్షన్ ఉంటది. డివోర్స్ ఆర్ బ్రేకప్. అది తీసేస్తే బెటర్. బికాజ్ వేరే ఏ రిలేషన్‌షిప్‌లో బ్రేకప్, డివోర్స్ లేదు. ఇదొక్కటి తప్ప. బ్రదర్స్‌లో లేదు, ఫ్రెండ్స్‌లో లేదు, సిస్టర్స్‌లో లేదు, అమ్మా నాన్నతో లేదు, ఎవ్వరితో లేదు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ తప్ప. వాళ్ళు పుట్టే పిల్లలతో కూడా లేదు కదా! ఆ ఆప్షన్ తల నుంచి తీసేస్తే ఐ థింక్ యూ కెన్ హావ్ ఎ నైస్ లైఫ్ టుగెదర్. చాలా సింపుల్ అయిపోయినాయి కదా! ఇప్పుడు పెళ్లైనా డివోర్స్, నెక్స్ట్ ఇంకో పెళ్లి. లవ్ అయినా బ్రేకప్, ఇంకో లవ్. సో, ఆఫ్టర్ నీ బ్రేకప్ తర్వాత మళ్ళీ ఇంకో రిలేషన్‌షిప్‌కి వెళ్దాము అనిపించలేదా? లేకపోతే ప్రీవియస్ జరిగిన సీ డిస్టర్బెన్సెస్ వల్ల వద్దనుకున్నావా? అలా ఏం లేదు. ఇప్పుడు సిట్యుయేషన్స్ ఆర్ డిఫరెంట్ కదా! అంటే మనం ఎప్పుడు ఇలాగే జరిగిద్ది అని జడ్జ్ చేయలేం. ప్రిడిక్ట్ చేయడానికి మనం అలా ఉంటే మనందరూ దేవుళ్ళైపోతాం. హ్మ్. రేపు ఏమవుద్దో చెప్పడానికి అది జరిగితే. వి కాంట్ సే ఎనీథింగ్ లైక్ దట్. అంటే ఇట్ డిపెండ్స్. దానివల్ల నేను ఇలా సింగిల్‌గా ఉన్నాను లేదు. ఐయామ్ బిజీ యాస్ యూ టోల్డ్ నువ్వే చెప్పావు కదా! హ్మ్. ఫోన్ చేసినప్పుడల్లా ఎక్కడో డబ్బింగ్‌లో ఉంటావు లేదా షూటింగ్‌లో కరెక్ట్. ఉంటావు, సస్తా ఉంటావు. ఐయామ్ ఐయామ్ పుషింగ్ మై సెల్ఫ్ ఇంటూ కెరియర్. అంటే నేను ఏదో ఒకటి చేయాలి. అనుకున్నా ఇన్ మై మైండ్. ఇలా ఒకటి చేయాలి. ఓకే. లెట్స్ సీ హౌ మచ్ స్ట్రగుల్ ఐ హావ్ టు గో త్రూ అని. దాని మీద ఉన్నా అంతే తప్ప ఇంకా హ్మ్. అలాంటిదేం లేదు. హ్మ్. మళ్ళీ ఎవరు అంత అట్రాక్టివ్‌గా అనిపియలేదు.
అంటే నేను ఇంకా దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అట్లీస్ట్ బికాస్ ఐ వాస్ వర్క్ ఫోకస్డ్. స్పేస్‌లో అయినా చూస్తున్నప్పుడు అమ్మాయిలుంటారు. లేదు, నేను వర్క్ స్పేస్‌లో నేను ఎప్పుడు అలా అనుకోవాలి అని లేదు నాకు. హ్మ్. అంటే ఈ మధ్య ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్, బట్ ఈ మధ్య చాలా న్యూస్‌లు చూసిన తర్వాత ఎందుకులే భయ్యా మన పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అయిపోయింది. అది చెప్పాను కదా, ఫ్రెండ్లీగా మాట్లాడినా ఫ్లర్టింగ్ అనుకుంటున్నారు. హ్మ్. ఇంకా ఎందుకు హాయ్ అన్నప్పుడు హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవడం. హ్మ్. సో, ఏంటి ఆ ఇన్సిడెంట్స్ ఈ మధ్యన చూసిన ఇన్సిడెంట్స్? అదే నైట్ అండ్ బకెట్లో వెళ్ళిపోతున్నాయి బాడీలు, కుక్కర్లు వేసుకుని వెళ్తారు. హ్మ్. దారుణంగా ఉన్నారు. హ్మ్. అంటే అందరు కాదులే, బట్ అది భయం వేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని చాలా న్యూసెస్ కూడా హరాస్మెంట్ కేసెస్ ఇలాగా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ స్కేర్డ్. ఇప్పుడు స్కేర్డ్ ఇన్ ద సెన్స్ వర్క్ స్పేస్లో నేను ఫ్రెండ్లీగా మాట్లాడి వెళ్ళిపోతా. ఇంకా ఐ డోంట్ కంటిన్యూ మై దిస్ థింగ్ దర్. అండ్ అగైన్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హేట్ దెమ్. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇద్దరిలో చెప్తున్నా. వర్క్ స్పేస్‌లో నాకు నేను గో త్రూ అయింది, లేదా నేను సఫర్ అయింది అన్నీ చూసే నేను చెప్తున్నా. ఆల్రెడీ సఫర్ అయిందే. బట్ ఇప్పుడు అలా అవ్వాలని లేదు నాకు. బికాజ్ తెలిసి చేస్తే మళ్ళా నా అంత ఈపీ ఇంకొకడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఒక వర్క్ స్పేస్‌లో ఎళ్తే అందరితో మంచిగా పలకరించుకొని, వర్క్ అంతా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం. హ్మ్. దట్స్ హౌ ఐ వర్క్ నౌ. అండ్ ఐఎమ్ మోస్ట్ పుషింగ్ మైసెల్ఫ్ ఇంటూ ద వర్క్ బికాజ్ ఐ వాంట్, నేను ఒక అనుకున్నా ఇన్ని డేస్‌లో ఇది చేయాలని. సో, దానికోసం ఐఎమ్ పుషింగ్ మైసెల్ఫ్. సో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రస్తుతానికి తల అక్కడ ఇక్కడ ఎళ్ళలేదు. హ్మ్. ఎళ్తే చెప్తాలే అవుద్దిగా. ఈ లివ్ ఇన్ ప్రస్తుతానికి వర్క్. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? పెళ్లవ్వక ముందు ఇద్దరు కలిసి ఉండే హ్మ్. సాంప్రదాయం మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. అందరూ ఉంటున్నారు అందుకే అడుగుతున్నా. దాని గురించి నేనేం చెప్తా, వాళ్ళ పర్సనల్ లైఫ్. హ్మ్. ఆహ్, అంటే నీ వరకు మ్యారేజ్ ఇంట్రెస్టా? లివ్ ఇన్‌లో ఉండి కొన్ని రోజులు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని తర్వాత ఒక్కొక్కరికి అది నాకెలా అనిపిస్తదో అలాగే అందరూ చేయాలని లేదు. ఇప్పుడు హ్మ్. నీ బ్రాటప్ లేదా నీ పాస్ట్ రిలేషన్‌షిప్‌లో ఏమై ఉంటదో నాకేం తెలుసు. సో, వి నెవర్ నో. అంటే ఎందుకు వాట్ యూ చూస్ అట్‌లీస్ట్ లివ్ ఇన్ ఆర్ మ్యారేజ్? ఎనీథింగ్ ఈస్ ఫైన్ ఫర్ మీ. హ్మ్. బికాజ్ సీ ఐల్ బి ఇన్ లివ్ ఇన్ ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ టు మ్యారీ దట్ గర్ల్. హ్మ్. నేను అదే ఇంటెన్షన్‌తో వెళ్తా. బట్ ఒక లివ్ ఇన్‌లో సెట్ అవ్వకుండా విడిపోతే? ఇంకా అది మళ్ళీ ఎవరు ఇంకో లివ్ ఇన్. ఇంక అలా చేయలేను ఆ! గదా! అలా చేయలేదు. ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ లివింగ్‌లో ఉండి ఆహ్, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్పలేను గానీ, నేనే అందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లివింగ్‌లో ఉంటే ద ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ దట్ ఐయామ్ గోనా మ్యారీ దిస్ గర్ల్. ఆ టైంలోనే లివ్ అనే పాయింట్‌కి ఎళ్తా నేను. నేను లివ్ ఇన్ అనే పాయింట్‌కి ఎప్పుడు ఎళ్తా అంటే, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్న అప్పుడే ఎళ్తా. హ్మ్. లేకపోతే నేను లివ్ ఇన్‌లో ఎళ్ళను. బికాజ్ ఐ డోంట్ నో. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ వి నాట్ గోనా మ్యారీ దెన్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ లివ్ ఇన్. హ్మ్. చాలా కాంప్లికేషన్స్ వస్తది. గొడవలొస్తది. సో, నాకు తెలిసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారంటే లివ్ ఇన్‌లో ఉంటామంటే ఇది వాళ్ళ ఇష్టం ఇంకా అది. ఇంకా లేదు, చాలామంది ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు చూపించింది. వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోవడం అంటే దేర్ ఒపీనియన్స్ అది. ఆ ఒపీనియన్స్‌ని మనం ఏమి చేయలేం. బికాజ్ వాళ్ళ లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌లో పాస్ట్‌లో ఏం జరిగింది, ప్రెజెంట్‌లో ఏం జరుగుతుందో తెలియక ఐ కాంట్ జడ్జ్ ఎనీవన్స్ లైఫ్. సో, హ్మ్. అండ్ ఒక బ్రేకప్ తర్వాత హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? దీని నుంచి బయటికి రావాలి. ఇది కాదు మనకి ఇంకోటుంది. మన లైఫ్, మన కెరియర్, మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ అనుకుని హౌ యూ మోటివేట్? సీ నేనెలా అనుకుంటాను చిన్నప్పటి నుంచి, హ్మ్. లైఫ్ ఈజ్ ఎ బుక్ వేర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ చాప్టర్. సమ్‌వన్ కమ్స్ టు టెల్ యూ ద స్టోరీ, సమ్‌వన్ కమ్స్ టు టెల్ యూ ద మోరల్ అండ్ సమ్‌వన్ టీచెస్ యూ లెసన్ అనుకో. అండ్ సమ్‌వన్ మైట్ గైడ్ యూ. హ్మ్. బట్ ఎవ్రీ చాప్టర్ క్లోజెస్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ ఎ టైమ్. అయిపోయింది. అంటే నీ బుక్ ఇలా ఓపెన్ చేసినప్పుడు 'నిఖిల్ మాలేకర్' అని పేరుతో స్టార్ట్ అయ్యి, ఇలా మొత్తం బుక్ మూస్తున్నప్పుడు ఇది నా కథ అని ఎండ్ అయిద్ది. అంటే నువ్వు సస్తున్నావు అని. సచ్చిన తర్వాత అంతే. దట్ యువర్ లాస్ట్ డెత్ టైమ్. ఎవ్వరు, ఎలా, ఏంటి అని చెప్పడం కన్నా, అదే చెప్పాను గదా! యాక్సెప్టెన్స్ ఉంటే దేన్ని హర్ట్ చేయలేం. నేనొక డిప్రెషన్‌కొచ్చినప్పుడు, ఆ డిప్రెషన్‌కి ఒక టైమ్ ఉంటది. దాన్ని అలాగే వదిలేసి కొంచెం మోటివేట్ ఒక్కొక్క స్టెప్ చేయలేదంటే ఆ డిప్రెషన్ కంటిన్యూ అవుద్ది. ఇట్ క్యాన్ లీడ్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్. కొంతమంది తాగడం మొదలుపెట్టేస్తారు. కొంతమంది పని మానేస్తారు. కొంతమంది డిప్రెషన్‌లో ఏడుసుకొని చాలామంది ఉన్నారు. కరెక్ట్. ఆ స్టేజ్‌లో నాకు తెలిసి నువ్వుంటావు. ఏదైనా రీజన్ అవ్వండి. హ్మ్. రిలేషన్‌షిప్పే అవ్వాలని లేదు. హ్మ్. లవ్ ఫెయిల్యూరే అవ్వాలని లేదు. ఏదైనా ఉండొచ్చు.
స్ట్రగలింగ్ టైంలో పిచ్చి లేసిపోద్ది ఒక్కొక్కసారి పని రాకపోతే. సో, ఆ టైంలో వాట్ ఐ సే ఈజ్ ఎంతోమందికి తినడానికి కూడా లేదు. నీకు దేవుడిచ్చాడు. యువర్ ఓన్లీ థింగ్ టు డూ ఇస్ ట్రై. ట్రై ఫర్ వాట్ యూ వాంట్. ట్రై ఫర్ వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్. అది ఒకటి మీరు బలంగా అనుకుంటే ఐ థింక్ యూ కెన్ చేంజ్ యువర్ హోల్ లైఫ్. బికాజ్ మన లైఫ్ సంకనాకడానికి లేకపోతే మన లైఫ్ మంచిగా అవడానికి మన చేతిలోనే ఉంటుంది. మనం తీసుకున్న ఆప్షన్స్ బట్టి ఉంటాయి. మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం అనే మాట. సో ఇట్స్ యువర్ హ్యాండ్. సో చాలామందికి నేనే చెప్పాను కదా, చాలామంది నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ నేను ఒకరోజు వెళ్ళాలని. ఆ ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ రావాలి. ఊరికి వెళ్ళిపోతే ఆ ప్లేస్కి వాల్యూ ఉండదు కదా. ఊరికే ఆ ప్లేస్కి వెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి ఇది అబ్బాయిలకి కరెక్ట్గా మస్తుగా అనిపిస్తుంది. అంటే అర్థమైంది. నువ్వు కష్టపడి సంపాదించి నీకు ఇష్టమైన ఒక బైక్ కొంటావు చూడు, దానికి ఫీల్ ఎందుకు తెలుసు, సెంటిమెంట్ ఎందుకు కనెక్ట్ అవుతుంది చెప్పు. కష్టపడ్డాం దానికోసం నేను ఇన్ని రోజు నేను నెలలు డబ్బులు దాచిపెట్టి లేదా ఇది చేసుకున్నాను. అదే సైలెంట్గా ఈజీగా ఇలా వచ్చింది అనుకో బైక్, అంత రఫ్ ఆడిస్తావు దాన్ని. నువ్వు అంత సెంటిమెంట్గా చూసుకో, రఫ్ ఆడిస్తావు. బికాజ్ యూ డోంట్ నో ద స్ట్రగుల్ టు గెట్ ఇట్. సో ఐ థింక్ మీరు తీసుకునే స్టెప్, మీరు ఆలోచన ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఐఎమ్ డన్ అనేది ఎప్పుడు అన్నప్పుడు, నన్ను నేను ఓడించాను, నన్ను నేనే ఓడించగలను అన్నప్పుడే యూ కెన్ గో హైట్స్. వచ్చిన వాళ్ళందరూ నేను ఓడిస్తున్నారంటే యూఆర్ డెడ్. సో యూ హ్యావ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్. నువ్వు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ లైఫ్. నీతో ఉండాలి, నీతోనే అందరూ ఉండాలి, నిన్నే అందరూ ఇష్టపడాలని రూల్స్ లేదు. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. అక్సెప్ట్ చేస్తే ఒక 10 రోజులు బాధపడతావు, అక్సెప్ట్ చేయకపోతే 10 సంవత్సరాలు బాధపడతావు. సో ఓకే, దట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ విత్ మీ, గో దెన్, దట్స్ ఓకే. ఇట్స్ యువర్ విష్. యూ డిసైడెడ్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ నాట్, ఐ డిడ్ంట్ పుష్ యూ కదా. నువ్వు వెళ్ళాలి అని స్వతహా చెప్పినప్పుడు నేనెందుకు పట్టుకొని కూర్చుంటా. చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు, నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసి, మీ వాళ్ళు అయితే మళ్ళీ తిరిగే వస్తారు. వదిలేసే నువ్వు కూడా అయిపోయింది. సో ఈ బిగ్ బాస్ నుంచి ఆల్మోస్ట్ ఇవాళ వరకు ఒక ₹1 కోటి సంపాదించుంటావు ఇంకా పైన. ఇంకా చూడలేదు బ్రో, ఇంకా అప్లై చేయాలిగా. ఈసారి సెప్టెంబర్కి పెట్టారు, అప్లై చేయాలి. అంటే టెలివిజన్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్స్లో నీది ఒకటి. ఒక షో చేసినా, ఒక ఈవెంట్కి వెళ్ళినా, కేబీకేజీ చేసినా, నాట్ హైయెస్ట్ అనొచ్చు, ఒక మంచి రేంజ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అన్న. అందుకే సో ఇన్ని చేసి కూడా నేను కొంతమందిలో చూసింది లగ్జరీ. లైక్ ఒక ఫేమ్ వచ్చేసి ఇంత బిజీ అయిపోయిన తర్వాత ఈ కారు మనకి ఇది వద్దు, పెద్ద కారు కొనుక్కుందాం, బెంచ్ కొందాం, తారు తీద్దాం, ఇంకోటి, లేకపోతే ఒక ఫ్లాట్ కొనేద్దాము, లేకపోతే లగ్జరీగా బట్టలు వేద్దాము, ఇంకోటి అప్డేట్ అవుతాము, ఇట్లా ఉంటుంది. నీ విషయంలో ఇవేం జరగలేదు ఎందుకు? బికాజ్ నేను కష్టపడుతున్నాను భయ్య, డబ్బులు ఫ్రీగా రాలేదు. అంటే ఐ ఆల్సో యూజ్ లగ్జరీ ఐటమ్స్ లైక్ మంచి బర్బరీ పర్ఫ్యూమ్స్, డీజిల్ టీ-షర్ట్స్ ఐ యూజ్. బట్ ఆఫర్లో వస్తేనే కొంటా. ఈ మధ్య ఫస్ట్ చాలా ఖర్చు పెట్టాను, ఆఫర్లో వస్తేనే కొంటా. అండ్ ఐ లవ్ బైక్స్ అండ్ కార్స్. ఇప్పుడు ప్రస్తుతానికి బిగ్ బాస్లో గెలిచినందుకు ఒక కార్ ఇచ్చారు, నాది ఆల్రెడీ బలీనా ఉంది. 2 ఇక్కడే అయిపోయింది. 2 బైక్స్ ఉన్నాయి నాది. ఫస్ట్ శాలరీలో బైక్ ఒకటి కొన్నా, హైదరాబాద్లో ఒకటి బాబర్ కొన్నా. సో 2 బైకు 2 కార్లు ఉన్నాయి, చాలు. ఊర్లో నాన్నకు ఒక కారు ఉంది, బైక్ ఉంది, యాక్సెస్ ఉంది, ఇంటికి బుల్లెట్ ఒకటి ఉంది. ప్రస్తుతానికి చాలు, అదే ఎక్కువ అనిపిస్తున్నా. అండ్ పెద్ద కార్ కావాలంటే నాకు కొన్ని డ్రీమ్స్ కార్ ఉంది, అది ఇప్పుడు కదలే. జీ వ్యాగన్ ఒకటి కొనాలి నేను, అది కొంటా. అది 1,70,00,000 ఉంది అది. అంత కారు కొంటే మా ఇంట్లో ఎగిరి తల్లుతారు, అంత డబ్బులు కూడా లేదులే కానీ. సో లైక్ నేను ఒకరిని ఇంప్రెస్ చేయడానికి లగ్జరీ ఐటమ్స్ కొనాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇఫ్ ఐ వాంట్ టు బీ, నాకు సింపుల్గా ఉండడమే కంఫర్టబుల్. లూజ్ ఫిట్ టీ-షర్ట్స్ లేదా లూజ్ ఫిట్ ప్యాంట్ వేసుకుని, ఒక స్నీకర్ వేసుకుని, ఒక వాచ్ వేసుకుని, సింపుల్. ఐ వాంట్ టు బీ కంఫర్టబుల్. నేను పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను కష్టపడి సంపాదించి డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి? నాకు కంఫర్ట్ ఏముందో, సో యూ కమ్ హోమ్ వన్స్, నాకు కావాల్సింది ఉంది చాలు. నాకు
అదే వాడట్లేదు నేను సరిగ్గా. ఇంకా లేనిది ఎవరికో చూపియడానికి తెచ్చి ఇంట్లో పెడతా. ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి నేను? ఒక్కడినే ఉంటా ఇంట్లో. నా కోసం ఎందుకు 10 కార్లెందుకు? 10 బైకులెందుకు? హ్మ్. కొంటా గానీ. హ్మ్. హావ్ లిటిల్ క్రేజ్. నాకు యాంటిక్ కార్స్, వింటేజ్ కార్స్ అంటే బైక్స్, కార్స్ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంబాసిడర్. కాంటెసా, హ్మ్. అంబాసిడర్ కాంటెసా, జిప్సీ, హ్మ్. రాజ్‌దూత్ అలాంటిది కొన్ని ఇష్టం. అదే ఇప్పుడు మా అవే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అనుకుంటా అన్నిటికంటే. అదే ఆర్ఎక్స్ 100 మొన్న మైసూర్‌కెళ్ళా మా నాన్న హ్మ్. బర్త్‌డేకి. నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఆర్ఎక్స్ 100 కొన్నాడు. తెచ్చాడు. నాకిష్టం యాక్చువల్‌గా. హ్మ్. తెస్తే నేను ఇంకా డైలీ దాంట్లోనే తిరిగా. ఉన్నంత రోజు అక్కడ. నేను తమ్ముడిని చూసి మంచిది తీసుకుందాంరా చెప్పు అన్నా. 1,70,000 అన్నాడు. సర్లే ఎంతరా చూద్దాంలే అన్నా నేను. ఇప్పుడు రీలాంచ్ అవుతుంది ఆర్ఎక్స్ 100. ఆ? రీలాంచ్ అవుతుంది అది ఆర్ఎక్స్ 100. పాత మజా వస్తదా లేదో తెలియదు కదా. పాతది రాదు. మేబీ రాకపోవచ్చు. పాతది అది. సౌండ్. ఇప్పుడు నాకు తెలిసి అది రాదు మళ్ళా. సో అందుకే వింటేజ్ వెహికల్స్ చూస్తాను నేను. మళ్ళీ నేను BMW కార్ కొనాలనుకున్నా. కానీ దేర్ వాజ్ ఎ కార్ ఆఫ్ 19 సంథింగ్ లైక్ 26, 27 ఇయర్స్ ఓల్డ్ కార్. వింటేజ్ క్లాసీ ఉంది. సెడాన్ BMW. 20,00,000 పెట్టాడు. కొత్తదే వస్తుంది తెలియదు. డౌన్ పేమెంట్ కడితే. అలా ఐ లైక్ వింటేజెస్ మోర్. సో ఈ ఈ నీ సర్కిల్‌లో నీ ఫ్రెండ్స్ మొత్తంలో ఎవరు క్యూట్‌గా క్రష్ అనే ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు? నాకు ఫ్రెండ్ సర్కిల్‌లో నాకు క్రష్ ఫీలింగ్ వస్తే ఫ్రెండ్సే అన్నాను వాళ్ళు. సరే ఫ్రెండ్స్ కాదు ఓకే. అట్‌లీస్ట్ షోస్‌లో అట్లా కనిపించినప్పుడు అట్లా ఈమె బాగుంది క్యూట్‌గా క్రష్ లాగా ఆ ఫీలింగ్ వచ్చింది ఎవరి మీద? క్రష్ లాగా నాకు ఫీలింగ్ ఎవరి మీద రాలేదు. బట్ బాగున్నారు వీళ్ళందరూ యాహ్! అనింది నేను శ్రీముఖికి ఎప్పుడూ అంటా ఉంటా. శ్రీముఖి కాకుండా లేదబ్బా ఎవరిని అలా అనుకోలేదు. అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను. బాగున్నారు అనుకున్నాను అన్నావు ఎవరినో. అందరూ బాగున్నారు. అందుకే షోలో ఉంటారు కదా. అందరూ బాగున్నారు కాబట్టి షోలో వస్తారు సరే కదా. అందులో ఒకళ్ళు ఎవరన్నా బాగా చాలా బాగున్నారు యాక్చువల్లీ ప్రేరణ బాగుంటది. కానీ పెళ్లి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది కాదు. ఆమె చేసే చేష్టల వల్ల అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా చేస్తాం. చేష్టలు మీ మీ నీ దానికి వచ్చింది కదా బ్రో అది. ఈవెంట్‌కి వచ్చింది. ఎవరు? ప్రేరణ. కేబీకేజీలో. కేబీకేజీలో కాదు సాంగ్‌లో అని చెప్పుడు. చూసావు కదా నువ్వు. అమ్మాయి ఎలా ఉంటారు? అమ్మాయి బాగుంటది. అంటే క్యూట్ గా బాగుంటది. యాక్చువల్లీ అబ్బాయిగా పుట్టాల్సింది. అమ్మాయిగా పుట్టేసింది అది. బిహేవియర్ మొత్తం అబ్బాయిలదే బై. నడేది ఇలా నడుస్తూ ఉంటుంది. ఒరే అమ్మాయి రా నువ్వు అంటే పెళ్ళి అయిపోయింది బా అంటది. క్యూట్గా ఉంటుంది కానీ చేష్టలు నైనిక క్యూట్గా అనిపిస్తుంది. సేఫ్ ఆన్సర్స్ ఇచ్చో తెలుసా? ఇద్దరు 2 సేఫ్ ఆన్సర్స్. నైనిక చెల్లి, ప్రేరణ ఫ్రెండ్. సేఫ్ ఆన్సర్. అచ్చా నీకు సేఫ్ ఆన్సర్ వద్దా? రోహిణి క్యూట్గా ఉంటుంది. సరే ఓకే క్వశ్చన్ క్యాన్సిల్. రోహిణికి సంపేస్తాం ఇంకా. ఓకే సో ఎవరు ఫేవరెట్ హీరో బ్రో? ఇన్స్పిరేషన్ వీళ్ళని చూసి ఇండస్ట్రీలో ఇంకా నేను కష్టపడాలి గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు? నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ కదా. సో నేను అల్లు అర్జున్ గారు స్టైల్ డాన్సింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో నాకు ఒక ఆశ ఉంది ఆయనతో స్క్రీన్ షేర్ చేయాలి అనేది. చూద్దాం ఏమైతే. ఐ హ్యావ్ మీకు చాలాసార్లు చెప్పాను నేను అల్లు అర్జున్ గారితో నేను ఒక్కసారి ఆయన ఆపోజిట్లో ఒక స్క్రీన్ షేర్ చేయాలి ఆయనతో ఒక సినిమాలో అని. ఆయన మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్. అంటే క్యారెక్టర్స్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు థియేటర్స్ నుంచి వచ్చారు కాబట్టి ఐ నో హిస్ బేస్. థియేటర్స్లో చేసి షోస్ చేసా. వాళ్ళ ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్కి అలా అల్లుకోపోతారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలని అబ్జర్వ్ చేస్తారు కానీ అంత ఈజీగా రాదు మనకి. అది బాగుంటుంది. బట్ ఎన్నో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ కూడా ఉండదు మనకి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువే ఉంటుంది కదా. అంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నేను ఏ సినిమా చూసినా ఏ సిరీస్ చూసినా ఇంట్లో నేను అబ్జర్వ్ చేసేది ఆర్టిస్టు. మళ్ళీ సిరీస్ అయితే వెళ్తూ గ్రో అవుతూ ఉంటే వాళ్ళ గ్రూమింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ని ఎలా దింపుతారు అది చూస్తా తప్ప నేను వెనకాల ముందు చూడను. బికాజ్ ఐ విల్ గో ఓన్లీ విత్ ద క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ నాకు అట్రాక్టివ్ అనిపించింది అనుకో వాళ్ళని అబ్జర్వ్ చేస్తా కూర్చుంటా. సో అలా నాకు అల్లు అర్జున్ గారిది స్టైల్ చాలా బాగా నచ్చుతుంది.
బట్ ఐ కాంట్ ఇమిటేట్ ఆల్సో బికాజ్ ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ పర్సనాలిటీకి మనకి సూటే కాదు. స్టైల్ అండ్ హిస్ ప్యాషన్ యాక్టింగ్ మీద చిన్న డీటెయిలింగ్ కూడా మనోడు. హెయిర్స్ అదే చెప్తున్నా, ఒక హెయిర్ కావచ్చు, చైన్ కావచ్చు, ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్క సిగ్నేచర్ ఇలా అనడం, అది అదే పుష్పలో ఇలా అనడం, అవన్నీ మనకి అదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే అంటే ఎవ్రీ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరిజం, ఒక బాడీ లాంగ్వేజ్ తెస్తూ ఉంటారు కదా, అలా చూస్తూ ఉంటా. మెయిన్ నేను అల్లు అర్జున్ గారికి డ్రెస్సింగ్కి, మళ్ళీ వాళ్ళ డాన్సింగ్ స్టైల్కి ఫేమస్. నేను ఐ మీన్ ఇష్టం నాకు. వాళ్ళని చూస్తే ఒక్కసారి కలవాలని కూడా ఉంది, ఇంకా చూడాలి. ఫేవరెట్ హీరోయిన్ ఫర్ క్రష్? ముగ్గురు ఉన్నారు, సమంత, అనుష్క శెట్టి, దీపికా పడుకోన్. ఓకే ఓకే. సో కొన్ని పేర్లు చెప్తాను, 1 wordలో వాళ్ళని డిస్క్రైబ్ చేయాలి. మానస్. 1 word అంటే ఎలా? అంటే 1 word అంటే మానస్ అంటే ఏ వర్డ్? మానస్ అంటే ఏంటి అంటే లైక్ వాట్ ఈస్ హీ విత్ యూ? బ్రెయినీ. బ్రెయినీ. నీతో రిలేషన్? ఫ్రెండ్ అంటే లైక్ 1 wordలో నా నా ఏది షేర్ చేసుకొని చిల్ అన్నీ తెలుసు కానీ చెప్పుకోమే బయటికి. ఓకే. చెప్పుకుంటే ఒకరు సీక్రెట్లు ఏముంటాయి? చెప్పుకుంటే ఊరు సీక్రెట్. ఓకే. అర్జున్ అన్న? బిగ్ బ్రదర్. అమర్దీప్? చిచ్చా అంటే యాడ్ స్టఫ్ అంతా ఒక మంచి క్రేజీ గాయ్. స్టఫ్? క్రేజీ స్టఫ్ ఉంటే ఆడతాను. ఓకే. అంటే మీరు ఆడుకుంటారా, ఆయన ఆడుకుంటాడు, మేము ఆడుకుంటూ ఉంటాం పాపం. కానీ ఆడు తీసుకుంటాడు, యూనో అందరూ అలా ఫన్ చేసినప్పుడు తీసుకోడు, మనోడు తీసుకుంటాడు. ఇట్స్ వెరీ గుడ్ గెస్చర్ ఆఫ్ అస్. ఈవెన్ అర్జున్ అన్న కూడా అందరు బిగ్ బ్రదర్ అంటూ ఉంటారు, ఆయనతో అన్ని షేర్ చేసుకుంటుంటారు. ఎందుకు? లైక్ ఇండస్ట్రీ పెద్ద అయినా మీ అలా అని కాదు, మనోడు నువ్వు ఒకసారి ఒక 2 సారి మాట్లాడితే నాకు మనోడు దగ్గర నుంచి ఒక ప్రేమ వస్తుంది, వార్మింగ్ వెల్కమింగ్ ఉంటుంది. అంటే ఎరా చూసుకో అంటే హీల్ గైడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఓన్లీ. వద్దు కూర్చో అంటే నీకు మంచిదే చెప్తాడు. ఇంకా సో వీల్ టేక్ ఇట్. ఓకే. ప్రేరణ? పిచ్చి. పిచ్చా? రోహిణి? షీ ఈస్ గుడ్. సాఫ్ట్, వాట్ ఐ ఫెల్ట్. పృథ్వీ? అగ్రెషన్. బికాస్ నేను ఫస్ట్ ఆడిన బిగ్ బాస్లో అంతా బాగా వెళ్తే అగ్రెషన్. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ హార్డ్ గాయ్. అంటే ఒక్కసారి ఆడు ఒక్కరితో ఫిక్స్ అయ్యాడంటే ఇంకా ఏం చేసినా అళ్తానే పడి ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ఆడు. ఓకే. అవినాష్? ఫన్నీ అండ్ బ్రెయినీ. ఆడికి తెలుసు ఆడు ఏం చెప్తాడు. అయ్యా నాకు తెలియదు అంతే, అదే చెప్తున్నాం కదా. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్ అండ్ హీ నోస్ వాట్ హీ వాంట్స్ టు డూ. ఆడికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని తెలుస్తా, చాలా ఆలోచిస్తాడు నవ్వుతూ. యష్మి అది ఎలా ఆ వర్డ్ నాకు తెలుగులో తెలీదు. బట్ షీజ్ లైక్ ఒక రౌడీ పిల్ల, మచ్చ, ఒక కోపం వస్తే ఫుల్ ఏ ట్రా అనుకొని ఇలా గొడవ పెడతా ఉంటుంది ఆమె. అదో ఫైర్ స్టార్. కరెక్ట్. నైనిక? స్వీట్ హార్ట్. విష్ణుప్రియ? షీఈస్ అ బ్యూటిఫుల్ సోల్. అంటే పాపం ఆమెని చాలామంది వేరేలాగా అనుకుంటారు, కానీ ఆమె యాక్చువల్లీ చాలామందికి నచ్చింది అదే పర్సనాలిటీ, చాలామందికి నచ్చింది కూడా అదే పర్సనాలిటీ. దట్ ఆమెకి ఏమనిపిస్తుందో మొగం మీద చెప్పేస్తుంది, డైరెక్ట్ నువ్వేమనుకున్నావు ఆమెకు ఫరక్ పడదు, డైరెక్ట్ మొగం మీద. అలా చెప్పొద్దురా అంటే, అరే మనసులో ఉన్నది చెప్పకుండా ఇంకేం చెప్తావురా, నాకు ఆ తలలో పెట్టుకుని తినలేను నేను, మొత్తం పాడైతే రోజంతా నేను చెప్పేస్తాను మొగం మీదే చెప్పేస్తాను. గుడ్. కానీ నేను ఒక రీల్ చూసా, లైక్ దేవుడిని నమ్ముతావు అంటే, లేదు నేను ఎనర్జీని నమ్ముతా అని చెప్పి. ఇది విష్ణుప్రియ నేర్పించింది ఏమన్నా? లేదు. ఐ బిలీవ్ ఇన్ బ్యాడ్ అండ్ గుడ్ అనేది ఉందా? సో దీంట్లో బ్యాడ్ ఎందుకు, గుడ్ ఎందుకు అని మనకు తెలియదు. బ్యాడ్, గుడ్. సో అలాగే మంచి ఎనర్జీ, చెడ్డ ఎనర్జీ అనేది నేను చిన్నప్పటి నుంచి అంటే దేవుళ్ళకి 1,00,000 కోట్ల పేర్లు ఉన్నాయి. సో నేను ఆ 1,00,000 కోట్ల పేర్లు చెప్పలేను కాబట్టి వాట్ ఐ డూ ఇస్ ఐ బిలీవ్ ఇన్ యూ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. రేపటి రోజు నాకు ఏం ప్రాబ్లం వచ్చినా అది ఫేస్ చేసే శక్తి నాకు చాలు, నాకు ఇంకేం వద్దు అంట, అంతే. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు గాలి కనిపిస్తుంది కానీ ఉంది అంటారు, కనిపిస్తుందిగా, సేమ్ థింగ్. సో ఫైనల్గా
సినిమా నెక్స్ట్ ఎప్పుడొస్తుంది? ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? వాట్ కైండ్ ఆఫ్ జోనర్ ఇట్ ఈస్? సో ఇంతకాలం తర్వాత ఆ ప్రాజెక్ట్ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? సో బేసిక్లీ ఇప్పుడు జరుగుతున్న సినిమా ఇట్స్ కామెడీ అండ్ ఒక థ్రిల్ బేస్ సినిమానే. అంటే స్టోరీ చెప్పలేను, బట్ ఐ కెన్ టెల్ యూ ఇట్ ఈస్ కమింగ్ నైస్ అండ్ ఆల్రెడీ షూట్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది. ఓకే. ఇంకో 2 షెడ్యూల్ ఉంది. ఎట్లా బ్రో ఇవన్నీ డార్క్ సర్కిల్స్ అందుకేనా వర్క్ కంటిన్యూస్ వర్క్ నిద్ర అంటే లేకుండా? మనకి మొన్న నిన్న నిన్న వర్షం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. నైట్ షూట్ కూడా ఉండే, డాన్స్ పర్ఫార్మెన్స్ అని హ్మ్. బాగా జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గోన్ కమ్ మేబీ దిస్ ఇయర్ అనుకుంటాం. మైట్ బి నెక్స్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్ టైం, బికాస్ ఎడిటింగ్ అవన్నీ అయ్యి సెన్సర్కి వెళ్ళాలి కదా, అవన్నీ చూసిన తర్వాత చెప్పాలి. బట్ ఇట్స్ కమింగ్ అవుట్ గుడ్. మీ అండ్ దివ్య ఆర్ డూయింగ్ టుగెదర్. ఓహ్! ఓకే. అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ స్టోరీ. అండ్ అంటే ఒక ఇద్దరు ఇన్నోసెంట్ బతకడానికి వచ్చిన వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా సర్వైవల్ అవుతారు బయటకు వచ్చి అనేది ఒక స్టోరీ. అండ్ టైటిల్ వచ్చి స్టూవర్ట్పురం స్టూడెంట్స్. సో స్టూవర్ట్పురం దొంగలు తెలుసు మాకు. ఆ దొంగలే నేను. ఓకే. స్టూవర్ట్పురం నుంచి వచ్చే ఇద్దరు దొంగలు బతకాలి, మంచి చేసుకుని అంటే వాళ్ళు మళ్ళీ ఇరికిచ్చి దొంగలు చేసినట్టు ఒక రామ్. ఇట్స్ అ కామెడీ, ఇట్స్ లిటిల్ యాక్షన్, లిటిల్ ఫన్. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ వే. చూద్దాం. బట్ డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ వచ్చి నాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ధను. అండ్ ఎవరేమనుకున్నా కూడా ఒకసారి నేను ఇష్టపడితే ఖచ్చితంగా వాళ్ళు నీతో లైఫ్ లాంగ్ ఉంటారు. వి ఆల్ లవ్ యూ. ఎవరేమనుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా కూడా నిన్ను కలిసి నీతో మాట్లాడిన తర్వాతే వాట్ ఎగ్జాక్ట్లీ యూ అనేది జనరల్గా అర్థమవుతుంది. సో ఎట్లాగో నెగిటివ్ కామెంట్స్ నీకు సీరియస్ తీసుకోవు, అందుకే సీరియస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్తారు కదా, కాకకి ఏదో బిడ్డ, కాకపిల్ల కాక ముద్దు అని. అంతే, మా ఇంట్లోకి నన్ను ఇష్టపడే వాళ్ళకి రీజన్స్ అవసరం లేదు నన్ను హేట్ చేయడానికి. హేట్ చేయాలి అనుకునే వాళ్ళకి రీజన్స్ కావాలి. లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఐ డోంట్ కేర్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.